బైబిల్ పల్లవి పాడదాం. బల్లె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బల్లె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలె బాలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దయచేసి కూర్చోండి, వర్తమానం విందాం. దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని కలిసి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. అలాగే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం నుండి చివరి వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు, అలాగూ వచనం మార్చి వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనం నుండి చివరి వరకు. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కాగా యూదాను సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయుకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరుని ఆదరించి స్థిరపరచిరి. అయితే పౌలును బర్నబాయు అంతియొకయులను నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచు ప్రకటించుచుండిరి.
37. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం గల దేవ, ఈ ఉదయకాలం మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి ఆయుష్కాలం పొడిగించి మీరు అనుగ్రహించినటువంటి నూతన దినాన్ని బట్టి నీకు వందనాలు. కర్నూలులో ప్రభా యెరూషలేం ప్రార్థనా మందిరంలో నీవు ఏర్పరచుకున్న స్థలమున ఈ దినాన మాకు అనుగ్రహించిన సహవాసం బట్టి వందనాలు. మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై వందనాలు. నీ ఏర్పాట్లున్న వారిని, మార్గముందున్న వారిని క్షేమంగా దేవ మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేను మేమందరము కూడా ప్రభా మీ సన్నిధిలో చేరిన వారమై నీ యొక్క ఆత్మచేత దర్శించబడి దేవ మరి నీ వాక్యం ద్వారా తాకబడి మా ఆత్మీయ జీవితాల్లో ఈ దినం ఏం నేర్చుకోవాలో అందుకొరకే ప్రభువా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా నీ దాసు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ చేత నింపి దేవా మీ అభిషేకం దయచేసి మీ శక్తితో నింపి మీ సాధనంగా, నీ పాత్రగా, నీ యొక్క సేవకునిగా వాడుకునమని ప్రార్థిస్తున్నాను. నీ సిలువ చాటును దాచి ప్రభువా నీ స్వరమే వినిపించమని, నీ స్వరూపమే కనపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే మరొకసారి మీ దాసులు మనోహరంకుల కొరకు దేవ కుటుంబము, అలాగే ప్రభా మరి పెద్దలు, సహోదరులు, సహోదరులు, సంఘం అంతటిని బట్టి వందనాలు. దేవ ఈ దినమంతా కూడా మీ సన్నిధిలో మేము గడిపే సమయం మీ నామానికి మహిమకరంగా, మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉంచమని మీ పరిశుద్ధమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ అధికారానికి లోబరుచుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైనా ఒకరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనయుండుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట మొదటగా చేరవచ్చిన మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 15వ అధ్యాయంలో 58వ వచనం ప్రకారం సహోదరులను ధైర్యపరుస్తూ చెప్పినటువంటి మాట ఇక్కడ రాయబడుతుంది. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని. ప్రభునందు మనము చేసే చిన్న పనైనా పెద్ద పనైనా ఏ ప్రయాస అయినప్పటికీ కూడా అది వ్యర్థము కాదు అని పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తూ ఆ మాట ద్వారా ధైర్యపరుస్తూ వ్యర్థము కానటువంటి మీ ప్రయాస విషయంలో మీరు ఎలా జీవించాలో 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటిగా మీరు స్థిరులుగా ఉండాలి, రెండవది మీరు కదలని వారుగా ఉండాలి, మూడవది ఎప్పటికీ మీరు ఆసక్తులుగా ఉండాలి అని. ఈ 3 మాటలు నాతో చెప్పండి ఒకసారి. మొదటిది స్థిరులు, రెండవది కదలని వారు, మూడవది ఆసక్తులు. మళ్ళీ ఒకసారి చెప్దాం, చాలామంది చెప్పలేదు కాబట్టి. మొదటి మాట స్థిరులు, మూడవ మాట ఆసక్తులు. ప్రభు యొక్క విషయంలో మన ప్రయాస ఎప్పటికి కూడా వ్యర్థం కాదు కాబట్టి స్థిరమైనటువంటి వారంగా, కదిలిపోయినటువంటి వారంగా, ఆసక్తిని విడిచిపెట్టే వారంగా కాక ఎప్పటికీ కూడా ఆసక్తులు ఉండే వారంగా మనం ఉండాలట. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు మాత్రమే ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు మనం ప్రయాసపడగలం,
మన ప్రయాసకు తగినటువంటి ఫలం ప్రభు మనకు ఒక దినాన్ని ఇవ్వగలడు. కాబట్టి ప్రభు యందు నువ్వు ప్రయాసపడుతూ ఉండవచ్చు, కానీ స్థిరత్వం లేకుండా ప్రయాసపడినా, లేకపోతే కదిలిపోయే రీతిగా నువ్వు ప్రయాసపడినా, లేకపోతే ఆసక్తి లేకుండా నువ్వెంత ప్రయాసపడినా దాని ద్వారా ఆ ప్రయాస వ్యర్థం కావచ్చు. కానీ స్థిరంగా నిలబడి ఏమాత్రం కదిలిపోకుండా ఎప్పటికి కూడా ఒక స్థిరత్వంతో కదలనటువంటి విధానంలో ఆసక్తి కలిగి నువ్వు కనుక ప్రయాసపడుతున్నట్లయితే నీ ప్రయాసకు ఫలము వెంటనే కనబడకపోవచ్చు, కానీ తప్పకుండా దేవుని వాక్యం మనకిచ్చే గొప్ప ధైర్యం, వాగ్దానం ఏంటంటే నీ ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థము కానే కాదు. కాబట్టి వ్యర్థము కానటువంటి ప్రయాస చేసే స్థిరులుగా, కదలని వారిగా, ఆసక్తి పరులుగా మనం ఉండాలని ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ప్రభు నాకు అనుగ్రహించిన ఒక తలంపు ఏంటంటే ఈ దినం దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఎటువంటి తీర్మానంలోకి రావాలంటే, ప్రభువా నీలో నేను చేసే ప్రయాస అది చిన్నదైనా పెద్దదైనా, అది మనుషులు గుర్తించినా మనుషులు గుర్తించకపోయినా, నేను ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటి వ్యక్తిగా, కదిలిపోయినటువంటి వ్యక్తిగా, ఆసక్తి పరునిగా నేను ప్రయాసపడడానికి నాకు సహాయము చేయి అని ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న తీర్మానంతో ఈ దినం మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందుకోసమే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో ఓ భాగం చదివాం. ఆ భాగంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు శీల. అందరు చెప్పండి, ఎవరు? శీల. మనం చాలాసార్లు వింటుంటాం పౌలు శీలలు, పౌలు శీలలు అని. కాబట్టి ఈ దినము ఉదయం 2 వర్తమానాలు, అలాగే మధ్యాహ్నము మొత్తం 3 వర్తమానాలు కూడా మనం శీల గురించి ధ్యానం చేయబోతున్నాం. అందరు చెప్పండి, ఎవరా వ్యక్తి? శీల. ఈయన గురించి దాదాపు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో, ఆ తర్వాత 16వ అధ్యాయంలో, ఆ తర్వాత 17వ అధ్యాయంలో, ఈ 3 అధ్యాయాల్లో కనబడతాడు. చివరిగా 18వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పేరు రాయబడింది. కానీ ఎక్కువగా ఆయన గురించి రాయబడుతుంది 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం. ఈ మొదటి వర్తమానంలో 15వ అధ్యాయంలో నుండి మనం చదివినటువంటి భాగం నుంచి నేర్చుకుందాం. రెండవ వర్తమానంలో 16వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకుందాం. మధ్యాహ్నం 17వ అధ్యాయం నుంచి నేర్చుకుందాం శీల గురించినటువంటి ధ్యానాలు. మొదటిగా 15వ అధ్యాయంలో 22వ వచనం నుండి 44వ వచనం వరకు. ఎందుకు నేను 15వ అధ్యాయం 58వ వచనం చదివించాను కొరింథీ పత్రిక నుండి అంటే, శీలలో ఆ 3 లక్షణాలు కూడా కనబడుతున్నాయి. ప్రభు యొక్క పనిలో ప్రయాసపడేవాడుగా ఉన్నాడు. ఎలా అంటే ఎప్పుడు కూడా అస్థిరత అనేది లేకుండా స్థిరంగా తను నిలబడి ఉన్నాడు. ఎప్పుడు కూడా కదిలిపోని రీతిగా తను ప్రయాసపడ్డాడు. ఎప్పుడు కూడా ఆసక్తి తగ్గినట్లుగా తన యొక్క పరిచయలో ఎక్కడ కూడా రాయబడలేదు. అందుకే ప్రభువునందు మన పని అంటే వాకింగ్ చెప్పేది కావచ్చు, లేక పాటలు పాడేది కావచ్చు, లేక వాయిద్యాలు వాయించేది కావచ్చు, లేక వంట పరిచయం కావచ్చు, లేక డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే చేపలు వేసేది కావచ్చు, చిన్నదా పెద్దదా అనేది విషయం కాదు. ఇక్కడ ప్రభు కొరకు మనం చేసే ఏ పనైనా సరే ఆ పనిలో ఈరోజు శీలలాగా మనం ఉండాలని ఒక తీర్మానంలోకి రావాలి. ఆ రీతిగా ప్రభు మనతో మాట్లాడను గాక. చూడండి, 15వ అధ్యాయంలో 22వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదివాం. ఇందులో ఎవరైనా చదవండి. మొట్టమొదట 22వ వచనం, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఇక్కడ రాయబడుతుంది, సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల యూదాను, ఆ తర్వాత రెండో వ్యక్తి శీలను తమలో ఏర్పరచుకొని. శీల అందరూ ఒకసారి అంటారు శీల అని, కొంచెం గట్టిగా అండి. ఎందుకో బ్రదర్స్ ఎవరు మాట్లాడలేదు. శీల అనండి, సైలస్ అనండి, ఒకసారి గట్టిగా. రైట్, చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా శీల అనండి. రైట్, శీల అంటే అర్థం ఏంటంటే వుడ్ లేదా ఫారెస్ట్ అని అర్థం, కలప లేకపోతే అడవి అని అర్థం. ఈ వుడ్ అనేది లేక ఫారెస్ట్ అనేది దేన్ని సింబలైజ్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది అంటే స్థిరత్వాన్ని, లేకపోతే
కదలనటువంటి స్వభావాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఓర్పు అన్నమాట, సహించుకోవడం, భరించుకోవడం. శీల అనే పేరుకున్నటువంటి అర్థాన్ని బట్టి తన ఆత్మీయ జీవితం ఎలాంటిదో క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏంటంటే స్థిరమైనటువంటి స్వభావం, స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం. అంతేకాదు భరించే వ్యక్తి, ఓర్పుకు సాదృశ్యంగా శీల కనబడుతున్నాడు. తన జీవితంలో చాలా శ్రమలు గుండా వెళ్ళాడు. తన జీవితంలో కొన్నిసార్లు ఇరుకైనటువంటి మార్గం గుండా వెళ్ళాడు, ఒంటరితనం గుండా వెళ్ళాడు, నిందల గుండా వెళ్ళాడు, ఈడ్చుకొని పోబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, శ్రమల పాలయ్యాడు. ఎన్ని కఠినమైనటువంటి పరిస్థితులు గుండా తను వెళ్ళినా సరే, కఠినమైనటువంటి మార్గాల గుండా వెళ్ళినా సరే, కఠినమైనటువంటి మనుషుల మధ్య తను ఉన్నా సరే, ఎక్కడ కూడా తాను కదల్చబడలేదు, అస్థిరుడైపోలేదు, ఆసక్తిలో చల్లారిపోలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఒక స్థిరుడుగా, కదలని వానిగా, ఆసక్తిపరునిగా శీల కనబడుతున్నాడు. ఈ 15వ అధ్యాయంలో ఈ శీల నుంచి మనం నేర్చుకున్న 3 విషయాలు. మొట్టమొదటి విషయం ఏంటంటే 22వ వచనం ప్రకారం ఏర్పరచుకొనబడినటువంటి వ్యక్తి ఏర్పరచుకొనబడిన వ్యక్తి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన శీలను తమలో ఏర్పరచుకొని అని రాయబడుతుంది. ఏర్పరచుకొనబడినటువంటి వ్యక్తి. దేవుడు కొన్నిసార్లు తన పని కొరకు కొంతమందిని వెతుకుతూ ఉంటాడు, ఎవరికి ఏ పని అప్పగించాలి అని. మనము కూడా మన గృహాల్లో అయినా సరే, లేకపోతే మన యొక్క మందిరాల్లో అయినా సరే, ఏదైనా ఒక పని ఏర్పడినప్పుడు ఆ పనికి తగినటువంటి పనివారిని వెతుక్కుంటూ ఉంటాం. ఇంట్లో కూడా చాలా రకాల పనులు ఉంటాయి. ఎలక్ట్రికల్ పని కానివ్వచ్చు, లేకపోతే ప్లంబింగ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే పెయింటింగ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే వుడ్ వర్క్ అవ్వచ్చు. చాలా రకాలటువంటి పనులు ఉన్నప్పుడు ఆ పనికి ఎవరు తగినవాడు అని మనం వెతుకుతాం. ఒకవేళ కరెంటు పని అయితే కరెంటు పని చేసే వ్యక్తిని వెతుకుతాం. కరెంటు పని చేసే వ్యక్తులు కూడా మనకు ఒక 4-5 కనబడితే వారిలో కూడా మనకు ఎవరు యోగ్యుడు అని వెతుక్కుంటాం. ఎవరైతే మన మాట వినేవారిగా, మన పనికి తగినటువంటి వ్యక్తిగా, నష్టము చేయని వ్యక్తిగా, సరైన వ్యక్తిగా అనిపిస్తాడో ఆ వ్యక్తిని మనం ఎన్నుకొని, అయ్యా నీవు మా ఇంట్లో ఈ పని ఉంది, ఈ పని చేసి పెట్టాలని ఆ వ్యక్తికి అప్పగించేస్తాం. దాన్ని ఏమంటామంటే ఆ పని కొరకు ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం అంటాం. అలాగే మరి ఇంకొక పని అయితే ఆ పనికి తగినటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ ఒక పని ఏర్పడింది. ఏంటంటే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతం పేరు అంతియొకయ. అంతియొకయ అనే ప్రాంతంలో కొంతమంది రక్షించబడ్డారు. దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్పాలంటే మొట్టమొదటిగా శిష్యులు, క్రైస్తవులు అనబడింది ఎక్కడ అంటే అంతియొకయ అనే ప్రాంతంలోనే. అలాంటి ప్రాంతం ఒక మంచి సాక్ష్యంతో క్రైస్తవులుగా నింపబడి అభివృద్ధి చెందినటువంటి సంఘముగా ఉన్నటువంటి ఆ సంఘంలో కొంతమంది యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్ళారట. యెరూషలేము నుండి బయలుదేరి వెళ్ళి అక్కడికి వెళ్ళి వేరే బోధ ప్రకటించారు. ఏమని చేశారంటే, మీరు అన్యులు కదా, మీరు రక్షించబడాలంటే మా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా, మీరు సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే రక్షించబడినట్లుగా, లేకపోతే పలానా ఆజ్ఞలు పాటించాలి, అవి పాటిస్తేనే మీరు రక్షించబడినట్లుగా. అంతేకాని మేము మారు మనసు పొందాం, పాపక్షమాపణ తీర్మానం చేసుకున్నాం, మేము బాప్తిస్మం పొందాం, మా తల మీద చేతులు పెట్టి హస్తనిక్షేపం చేశారు, మేము కూడా సంఘంలో చేర్చబడ్డాం, ఈ రోజు నుంచి మేము కూడా అంత్యొక్క సంఘానికి చెందినటువంటి వారం అంటే మేము ఒప్పుకోమంటున్నారు వాళ్ళు. ఎందుకోసమంటే మేమేమో ధర్మశాస్త్రం చదివిన వారం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వారం, సున్నతి అనే అనుభవం గుండా వెళ్ళిన వారం. ఇంత చేసి మేము సంఘంలో ఉంటే మీరేమో చాలా సులువుగా పాపక్షమాపణ తీర్మానం చేసుకుని బ్యాప్టిజం పొంది మేము కూడా సంఘం అంటే మీకు మాకేంటి వ్యత్యాసం? ఇంత చేసిన మేమెక్కడ, మీరు సింపుల్గా రక్షణ పడ్డారంటే మీరెక్కడ అని చెప్పి కలవరపరుస్తున్నారు. ఏమనో తెలుసా, మీ రక్షణ సరైంది కాదు అని, మీ మారు మనసు సరైంది కాదు, మీ యొక్క ఆత్మీయ జీవితం సరైంది కాదు, మీరు మళ్ళీ రక్షించబడాలి, లేకపోతే మీరు యోగ్యులు కాదు, మీరు సరైనటువంటి వారు కాదని చెప్పి కలవరపరుస్తూ ఉంటే ఇప్పుడు ఒక వివాదం వచ్చింది. ఏంటంటే అన్యజనులు కూడా సున్నతి పొందాలా వద్దా అని, అన్యులు కూడా ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం లోబడాలా వద్దా అని చెప్పి దాని గురించి ఒక డిస్కషన్ యెరూషలేములో మొదలైంది. దానికోసం పౌలు బయలుదేరాడు, దానికోసం బర్నబా బయలుదేరాడు. వీళ్ళిద్దరు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత అక్కడ అపోస్తలులందరూ కూడా గ్యాదర్ అయ్యారు. అపోస్తలులందరూ గ్యాదర్ అయ్యారు, పెద్దలందరూ గ్యాదర్ అయ్యారు, సహోదరులందరూ కూడా సమకూర్చబడ్డారు. అందరు కలిసి ఇలాగ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి అందరూ కలిసి మాట్లాడుతున్నారు. ఏమంటే అన్యులు సున్నతి పొందాలా వద్దా, వారు బ్యాప్టిజం తీసుకొని రక్షించబడి సంఘంలో చేర్చబడ్డారు, వారి రక్షణ మనం అంగీకరించాలా వద్దా, వారు విశ్వాసులని పిలువబడాలా వద్దా, ఈ మాటల మీద ఇప్పుడు ధ్యానం జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే పౌలు తన యొక్క అభిప్రాయాలు తను పంచుకున్నాడు. అయ్యా
నేను పలానా ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ వాక్యం చెప్పాను, వారు కూడా విశ్వాసం ఉంచారు, వారు కూడా బాప్తిసం తీసుకున్నారు, అంతవరకు ఓకే. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మరి వారు ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు? సున్నతి పొందకపోయినా సరే, అంటే దేవుడు వారిని అంగీకరించినట్లే కదా, వారు కూడా రక్షణ పొందినట్లే కదా, వారి పాపాలు క్షమించబడినట్లే కదా అని చెప్పి తన యొక్క దర్శనం ఏదైతే ఉందో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో దాని ప్రకారం తను తెలియజేశాడు కొన్ని విషయాలు. ఆ తర్వాత బర్నబా మాట్లాడాడు, ఆ తర్వాత ఇంకొక వ్యక్తి మాట్లాడాడు. ఇలా ఒక్కొక్కరు మాట్లాడుతా, పేతురు మాట్లాడి, యాకోబు మాట్లాడి, అందరూ మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఏమి నిర్ణయించారంటే వారు కూడా పరిశుద్ధాత్మను పొందారంటే, వారిని కూడా దేవుడు అంగీకరించాడంటే, మనుషుల మనం అంగీకరిస్తే ఏంటి, అంగీకరించకపోతే ఏంటి? అర్థమవుతుంది కదా. దేవుడే ఒక వ్యక్తిని అంగీకరించిన తర్వాత మనుషులు అంగీకరించకపోయినా సరే దేవుడు ఆ వ్యక్తిని నిలబెట్టుకుంటాడు. మనుషులు అంగీకరించకపోయినా, మనుషులు ఒప్పుకోకపోయినా, మనుషులు ఆ వ్యక్తిని విశ్వాసాన్ని పిలవకపోయినా, మనుషులు ఆ వ్యక్తి యొక్క రక్షణను అప్రూవ్ చేయకపోయినా సరే దేవుడు కనుక ఆ వ్యక్తిని నిన్ను క్షమించానని చెప్పిన తర్వాత, పరిశుద్ధాత్మతో నేను నింపుతున్నానని నింపిన తర్వాత ఇంకేముంది? అందుకే వారందరూ మాట్లాడుకొని కొన్ని విషయాలు రాసుకున్నారు. ఇదిగో, ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఇప్పటి నుంచి ఈ భారాలు మనం పెట్టకూడదు, వారు మోయదగినటువంటి భారాలే పెట్టాలి. ఇన్ని భారాలు పెడితే అన్యులు రక్షించబడరు, అన్యులు ప్రభువును తెలుసుకోవడానికి ఇష్టపడరని చెప్పి కొన్ని రాశారు. రాసిన తర్వాత ఇప్పుడు ఆ పత్రిక మరి ఎవరికి ఇచ్చి పంపించాలి అంతియోకియకి అని వారు ఆలోచన చేస్తూ, ఎవరి చేత పడితే వారి చేత పంపిస్తే అంతియోకియలో ఉన్నటువంటి ప్రజలు అంగీకరించరు కదా. అక్కడ కలవరపరిచేవారు ఉన్నారు, కొంచెం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, నోరున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ ముందు నిలబడి పత్రిక ఇచ్చి విషయం తెలియజేసి రావాలంటే ఎవరు తగినవారు అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. అలాంటి సమయంలో పౌలుతోనూ శీలతోనూ పంపించడానికి ఎవరు ముఖ్యులుగా ఉన్నారా, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలా అని చూస్తుంటే అప్పుడు కనబడినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి శీల. అందరూ చెప్పండి, ఎవరో వ్యక్తి? శీల. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు ఎక్కడ తన పేరు కనపడలేదు. కానీ 15వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా తన గురించి ఏం కనబడుతుందంటే సహోదరులలో ముఖ్యుడైనటువంటి శీల. చెప్పండి, ఎలాంటి పేరు అది? సహోదరులలో ముఖ్యుడైనటువంటి శీల. 10 మంది ఉంటే ఒక వ్యక్తి ముఖ్యుడిగా పిలువబడవచ్చు, 100 మంది ఉన్న సంఘంలో ఒక వ్యక్తి ముఖ్యుడిగా పిలువబడవచ్చు. కానీ అప్పుడున్నటువంటి ఆదిమ సంఘం ఎలాంటిదంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం ప్రకారంగా 3000 మంది చేర్చబడ్డారు సంఘంలో. అలాగే 4వ అధ్యాయం 5వ అధ్యాయం ప్రకారంగా 5000 మంది పురుషులు చేర్చబడ్డారు సంఘంలో. అలా మనం చెప్పుకుంటూ వెళ్తే వేలాది మంది చొప్పున సంఘములు చేర్చబడుతూ విస్తరిస్తూ అభివృద్ధి పొందుతూ ఉన్నటువంటి, అంత వేలాది మందితో కూడినటువంటి, లేకపోతే వేలాది మంది సహోదరులతో కూడినటువంటి సంఘంలో ఒక వ్యక్తి ముఖ్యుడుగా పిలువబడ్డానంటే ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. పౌలు విశేషంగా వాడబడుతున్నాడు, మరోవైపు పేతురు విశేషంగా వాడబడుతున్నాడు, ఇంకోవైపు బర్నబా లాంటి వారు, ఇంకోవైపు అపోస్తలులు, ఇంకోవైపు పెద్దలు చాలామంది వాడబడుతున్నారు ఆ దినాల్లో. కానీ అలాంటి ప్రజల మధ్య వేలాది మంది ఉన్నటువంటి యెరూషలేము సంఘంలో శ్రమ వచ్చినప్పుడు చెదిరిపోయినటువంటి పరిస్థితుల్లో చుట్టూ కలవరపరిచే మనుషులు ఉండగా, నిరుత్సాహపరిచే మనుషులు ఉండగా విశ్వాసులు ఉన్నారు, విశ్వాసంలో అస్థిరులు కూడా ఉన్నారు, విశ్వాసంలో నిలబడిన వాళ్ళు ఉన్నారు, కదిలిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు, ఆసక్తి పరులు ఉన్నారు, ఆసక్తి విషయంలో చల్లారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతమంది ఉన్నటువంటి ఆ సంఘంలో ఒక వ్యక్తి ముఖ్యుడిగా పిలువబడుతున్నాడు అంటే ఓ వ్యక్తిని అక్కడ రాయబడిన 22వ వచనం ప్రకారం అపోస్తలులు, పెద్దలు, సహోదరులు, సంఘం అంతటికి ఈ వ్యక్తిని పంపడానికి యుక్తముగా తోచింది అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయత, ఆ వ్యక్తి యొక్క భక్తి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరలా చెప్తా, నేను ఆదిమ సంఘములో వేలాది మంది ఉన్నటువంటి సహోదరుల్లో చాలా కొద్ది కాలంలో ఓవైపు బలమైనటువంటి సేవ జరిగిస్తున్నటువంటి అపోస్తలుల మధ్య ఓ వ్యక్తి ముఖ్యుడుగా పిలువబడ్డాడంటే, ఓ వ్యక్తి ఏర్పరచబడ్డానికి యోగ్యుడిగా కనబడుతున్నాడంటే, ఓ వ్యక్తిని అపోస్తలులు కానీ, పెద్దలు కానీ, సంఘము కానీ అందరూ కూడా ఒక్క వ్యక్తి విషయంలో
అభ్యంతరం చెప్పకుండా మాకందరికీ యుక్తమే అని పలికే ఒక సాక్ష్యం తను సంపాదించుకున్నాడంటే శీల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. శీల యొక్క భక్తి ఎలా ఉందో చూడండి. తన స్పిరిచువల్ మెచ్యూరిటీ, ఆత్మీయంగా ఎంత ఎదిగాడు, వాక్య విషయంలో తనకున్నటువంటి లోతైన అవగాహన ఎంత గొప్పది. ఈ వ్యక్తిని అక్కడికి పంపించడం అంటే ఏదో లెటర్ చేతికి ఇచ్చి పంపించడం కాదు. వెళ్ళిన తర్వాత ధైర్యంగా వాళ్ళ ముందు నిలబడాలి, ఈ లెటర్ వాళ్ళకి ఇవ్వాలి, చదివిన ఒకవేళ వాళ్ళు ఏమైనా అడిగితే జవాబు చెప్పే స్థాయిలో ఉండాలి. నిలబడే వ్యక్తి కావాలి అక్కడ, కదలని వ్యక్తి కావాలి అక్కడ, స్థిరమైనటువంటి వ్యక్తి కావాలి అక్కడ. అలాంటి వ్యక్తి అంటే అర్థం చేసుకోండి, తన ప్రార్థనా జీవితం ఎంత బలంగా ఉండుంటుంది, తన యొక్క వాక్య ధ్యానం ఎంత బలంగా ఉండుంటుంది, తన యొక్క విశ్వాసము ఎంత స్థిరంగా ఉండుంటుంది. శీల అనే వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. అతడు మొట్టమొదటిగా మనం గమనించాలి, ఏర్పరచబడినటువంటి వ్యక్తి. ఏదో మనుషులు ఏర్పాటు చేసుకోవడం కాదు. ఈ రోజుల్లో ఒక వ్యక్తి సరి అంటే ఇంకో వ్యక్తి సరికాదు అంటాడు. ఇద్దరు ఒప్పుకుంటే ఇంకొక వ్యక్తి ఒప్పుకోడు, నలుగురు ఒప్పుకుంటే ఇంకొక ఇద్దరు ఒప్పుకోరు. అలాంటి పరిస్థితులు కనపడినటువంటి సంఘంలో అందరు కూడా మాకు ఓకే అని చెప్తున్నారంటే, మాకు అందరికీ యుక్తమే అని చెప్తున్నారంటే శీల యొక్క భక్తి ఎలా ఉందో అర్థం చేసుకోండి. శీల యొక్క జీవితం ఎలా ఉందో అర్థం చేసుకోండి. మనుషుల యొక్క అంగీకారం కంటే ముందు తన ముందు దేవుని ఎదుట సరిగా తన జీవితం ఉంది. దేవుని ఎదుట తన జీవితం సరిగా ఉంది కాబట్టి దేవుడు మనుషులందరి ముందు కూడా ఎలా నిలబెట్టాడంటే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టాడు. దేవుడు మనల్ని నిలబెట్టకుండా మనం నిలబడాలని ప్రయత్నం చేస్తే నిలబడకపోవచ్చు. దేవుడు మనల్ని అంగీకరించకుండా సంఘం అందరూ కూడా అంగీకరించినా సరే ఆ ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు. కానీ దేవుడు గనక నిలబెడితే, దేవుడు గనక ఈ వ్యక్తి యోగ్యుడు అని చెప్తే, ఎంతమంది ఒప్పుకోకపోయినా, ఎంతమంది అడ్డుగా వచ్చినా దేవుడు మాత్రం ఆ వ్యక్తిని బలంగా స్థిరంగా నిలబెడతాడు. మొట్టమొదటిగా మనం గమనించాలి, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం చాలాసార్లు మనం కూడా అనుకోవచ్చు, పలానా పనికి నన్నెందుకు ఎన్నుకోవట్లేదు అని, పలానా పరిచర్యకు నన్నెందుకు ఉపయోగించుకోవట్లేదు అని, పలానా విషయానికి నన్నెందుకు ముఖ్యునిగా చూడట్లేదు అని. నేను అంటున్నాను, ఎవరో ఒక మనిషి యొక్క ప్రశంస కోసం, మనిషి యొక్క అప్రూవల్ కోసం నువ్వేం విచారపడాల్సిన అవసరం లేదు, నువ్వేం కలవరపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడా లేదా చూడు. దేవుడు గనక నిన్ను ఒప్పుకున్నాడు అంటే, దేవుడు గనక నిన్ను అంగీకరిస్తున్నాడు అంటే, దేవుడు వాడుకోవాలనుకుంటే, దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటే ఎక్కడైనా వాడుకుంటాడు, ఎవరి మధ్య అయినా వాడుకుంటాడు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే దేవుడు వాడుకుంటాడు. అందుకే మనం ఎలా ఉండాలంటే, మొట్టమొదట దేవుని ఎదుట మనం యోగ్యులంగా ఉన్నదా లేదా అనేది మనం ఆలోచించాలి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, దేవుని వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు. చూడండి, ఇక్కడ రాయబడుతుంది, దేవుని ఎదుట నిన్ను నువ్వే జాగ్రత్తగా కనపరుచుకోవాలట. ఎలా కనపరుచుకోవాలి దేవుని ఎదుట? యోగ్యునిగా. చెప్పండి, ఎలా కనపరుచుకోవాలి? యోగ్యునిగా. దేవుని ముందు గనక మనం యోగ్యులం కాకపోతే, పొరపాటు మనల్ని మనం యోగ్యులము అనుకుంటే, నేను ముఖ్యున్నే కదా అనుకుంటే, నేను తగిన వ్యక్తిని కదా అనుకుంటే, నన్నెందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు అని కనుక అనుకుంటే, దేవుడు మనం తర్వాత సిగ్గుపడాల్సి వస్తుంది. తర్వాత మన జీవితంలో మనం బాధపడాల్సి వస్తుంది. అయ్యో, ఎందుకు నన్ను నేనే అనుకున్నానే నేను తగిన వాడును అని చెప్పి, ఎందుకు నన్ను నేను యోగ్యుని అనుకున్నానని చెప్పి. మనల్ని మనం యోగ్యత, లేకపోతే మన యోగ్యత మనం చెప్పుకోవడం కాదండి, దేవుడు చెప్పాలంట. దేవుడు చెప్పాలి. దేవుడి దృష్టికి మనం యోగ్యులంగా ఉంటే, దేవుని దృష్టికి మనం సరిగా ఉంటే, దేవుడు అల్పుల మధ్య కాదట, ఎక్కడ వాడుకుంటాడట? రాజుల ముందే అన్నది బైబిల్లో. సామెతలు 22వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, సామెతలు 22:29, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితవా, వాడు అల్పులు ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలుచును. నువ్వేమో అల్పుల ముందు నిలబడట్లేదే, వీళ్ళ ముందు నిలబడట్లేదే, వాళ్ళ ముందు వాడబడట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు ముందు నిపుణత సాధించు, నీవు ముందు యోగ్యుడిగా నిలబడు,
నువ్వు ముందు సరిగా విభజించే వ్యక్తిగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ముందు నీవు నిలబడడం నేర్చుకుంటే దేవుడు అట్లా అంటున్నాడు, నీ నిపుణత అల్పుల ముందు కాదు, నేను తీసుకెళ్ళి అక్కడ నిలబెడతా నిన్ను రాజుల ముందు. రాజుల ముందు మనల్ని మనం కోరుకొని ఎన్నుకుంటే నిలబడితేనండి మనం ఏమి సంపాదించలేం. అదే దేవుడు మనల్ని కోరుకొని దేవుడు మనల్ని నిలబెడితే దేవుని యొక్క ప్రశంస మనకు దొరుకుతుంది. ఎవరిని వాడుకుంటాడు దేవుడు అంటే నమ్మకంగా ఉన్నటువంటి వారిని. లూకా 16:10 వ్రాయబడుతుంది, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మనకు ముందు దేవుడు గొప్ప గొప్ప వాటిని మనకు అప్పగించాలంటే, మనం నిమిత్తం గొప్ప వాటిని మనం వెతకాలంటే ముందు మనం కొంచెం వాటిలో, కొద్ది వాటిలో నమ్మకంగా, కొద్ది వాటిలో జాగ్రత్తగా మనం సిద్ధపడి ప్రయాసపడగలిగితే దేవుడు అంటాడు, కొంచెంలో నమ్మకున్నావు కాబట్టి నువ్వు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండగలవు అని నీకు ఇది అప్పగిస్తున్నానని చెప్పి ఒక బాధ్యత అప్పగిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనకి మనం మొదటిగా మనం గమనించే మాట శీల నుంచి ఏంటంటే, మనకి మనం దేవుడు ఏర్పాటు చేసుకోకముందే మనల్ని మనమే కనపరుచుకోవడానికి ఇష్టపడద్దు. శీల నేనున్నాను ముఖ్యుని కదా నన్ను పంపించండి తను అనలేదు, తను కోరుకోలేదు. అది అపోస్తలులు అందరూ కలిసి, సంఘం అంతా కలిసి, పెద్దలంతా కలిసి అనుకొని ఇది యుక్తమే, శీలను ఏర్పాటు చేసుకుందాం, శీల చేతికి పత్రిక ఇద్దాం, శీలను పంపిద్దామని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయం. శీల కోరుకున్నటువంటి పని కాదు అది. అప్పుడు మనం కూడా మొట్టమొదటి ఏంటంటే మనల్ని మనం ఎప్పుడు కూడా అది కోరుకొని ఇది కోరుకొని తర్వాత బాధపడవద్దు. మనం కాదు కోరుకోవాల్సిందే, మనం కాదు తీసుకోవాల్సింది. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. చెప్పండి, ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడిని ఏర్పాటు చేసుకోవాలి, దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇస్తే కనుక అందరికీ యుక్తంగా కనపడుతుంది. అది దేవుని ఇవ్వకుండా నేనున్నాను కదా నాకెందుకు అప్పగించట్లేదని చెప్పి నీకు నీవే తొందరపడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందుకే మొట్టమొదటి మాట ఏం చూస్తున్నామంటే, మనల్ని మనం కోరుకోవడం, మనల్ని మనం ఎంచుకోవడం కాదు, మనల్ని మనం కనుపరుచుకోవడం కాదు. దేవుని చేతిలో కనుక మనం దాగి ఉంటే తగిన సమయం ఉంది, ఆ రోజు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. ఎక్కడుంది ఈ మాట? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండాలి. ఏ చేతి కింద? ఒకసారి నేను విన్నాను, వేరే సేవకులు చెప్తూ ఉంటే దీని గురించి తిమోతి గారు చెప్పారట. ఏంటంటే దేవుడి యొక్క బలిష్టమైన చేతి క్రింద మనం ఎట్లా ఉండాలంటే బలవంతులుగా కాదట. ఎలా ఉండాలి? దీన మనస్కులుగా. ఆ చెయ్యి ఎలాంటిదంటే దేవునిది బలిష్టమైందంట. అంటే దాని అర్థం ఏంటంటే మన జ్ఞానం ఉపయోగించి, మన బలం ఉపయోగించి, మన తెలివితేటలు ఉపయోగించి, మన యొక్క ప్రయత్నాలు మనం చేస్తూ ఆ బలిష్టమైన చేతి క్రింద నుంచి కొంచెం అటో ఇటో ఇంకోవైపు తొలగిపోవాలని, జారుకోవాలని, తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే అంట గుర్తుపెట్టుకోవాలి, దేవుని చెయ్యి ఎలాంటిదంటే బలహీనమైంది కాదు. దేవుని చెయ్యి ఎలాంటిది? బలమైంది. వెంటనే ఒక మొట్టికాయ పడద్దట, ఏయ్ తగ్గాలి నువ్వు అని. ఏమంటుంది ఆ చెయ్యి? వెంటనే దాక్కో చేతి కింద, ఎక్కడికి బయటకు వస్తున్నావు అంటుంది. దీనుడుగా ఉండు, ఎందుకు గర్విస్తున్నావు, ఎందుకు బయటకు వస్తున్నావు, ఎందుకు తప్పించుకున్నావు, ఎందుకు సొంత జ్ఞానం ఉపయోగిస్తున్నావు, ఎందుకు నీ బలాన్ని ఉపయోగిస్తున్నావు? నా పైన బలిష్టమైన చేతి ఉంది, అది గుర్తుపెట్టుకో. దీంతో ఏం చేస్తాడు దేవుడు? కొన్నిసార్లు ఇలా మొట్టకాయ వేస్తాడంట, ఎదురు దెబ్బలు తింటామంట, అప్పుడు కొన్ని శ్రమలు గుండా వెళ్తామంట. అప్పుడు అర్థమవుతున్నాడు, అయ్యో ప్రభా క్షమించు ప్రభా, మళ్ళీ నీ చేతి కింద వస్తా. ఎందుకో తెలుసా? దేవుడు హెచ్చించకుండా మనల్ని మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోవద్దు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, తను కనపరుచుకున్నాడు 40 రోజులు. 41వ రోజు నుంచి కనపరుచుకోవడం మానేశాడు. ఎందుకంటే అసలు కనపడలేదు. ఎవరో వ్యక్తి? గొలియాతు. సమూయేలు మొదటి గ్రంథంలో అక్కడ రాయబడుతుంది, దాదాపు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచూ వచ్చెను అని రాయబడింది. ఎన్ని రోజులట? 40 రోజులు. ఏం కనపరుచుకున్నాడు తెలుసా? నా బలం చూడండి, నా ఆయుధాలు చూడండి, నన్ను చూడండి, నా ఎత్తు చూడండి, నా యొక్క సైన్యం చూడండి, నా మాటలు చూడండి అని చెప్పి చెప్పుకుంటూ ప్రజలందరినీ కలవరపరుస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరెవ్వరు కూడా మా సైన్యంతో యుద్ధం చేయాల్సిన పని లేదు, మా సైన్యం మీ సైన్యంతో యుద్ధం చేయాల్సిన పని లేదు. 17వ అధ్యాయంలో తను ఒకటే మాట చెప్పాడు, నేను ఫిలిస్తీన్ల సైన్యం తరపున నేనొక్కడిని వస్తున్నాను ముందుకి, మీ ఇశ్రాయేలు సైన్యం తరపున ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోండి, ఆ వ్యక్తిని ముందుకు పంపించండి, నేను ఆ వ్యక్తి పోట్లాడతాము, మేమిద్దరం యుద్ధం చేసిన తర్వాత నేను ఆ వ్యక్తిని ఓడిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలి, ఆ వ్యక్తి నన్ను ఓడిస్తే మేమందరం నీకు
దాసులు అవుతాం. అంతేగాని మేము అందరం కొట్టుకొని చాలామంది చచ్చిపోవడం, చాలా రక్తపాతం జరుగుతుంది. అంతే ఎందుకు? ఫిలిస్తీన్లు అందరి తరపున నేను ఒక్కడినే, మీ అందరి తరపున ఒక్కళ్ళు రండి అంటే ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లేదండి. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, 4 రోజు, 40 రోజులు బైబిల్ రాయబడుతుంది. ఆ ఫిలిస్తీయుడు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చాను అని 40 రోజులు కనపరుచుకున్నాడు ఆ ఫిలిస్తీయుడు అయినటువంటి గొలియాతు. 40వ రోజు దేవుని బలిష్టమైన చేతి క్రింద దాగి ఉన్నటువంటి దావీదును దేవుడు బయటికి పంపించాడు. రాజునో, సైన్యాధిపతులను, అధికారులను, పరాక్రమశాలను, బలవంతులను కాదు. ఎవరైతే దేవుని బలిష్టమైన చేతి క్రింద దాగి ఉన్నారో ఆ దావీదును దేవుడు బయటికి పంపించి, దావీదు వెళ్ళరాపో, ఇప్పుడు నీకు సమయం వచ్చింది. దేనికి ప్రభువా? నేను నిన్ను హెచ్చించబోతున్నాను. ఈరోజు నేను నిన్ను కనపరచబోతున్నాను. ఈరోజు నేను నిన్ను సమాజానికి పరిచయం చేయబోతున్నాను. నా చిత్తానుసారుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి, తర్వాత అభిషేకించబడిన వ్యక్తి అని చెప్పి, సౌలు తర్వాత రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తిగా అని చెప్పి, నీ బలమేంటో, నీ ద్వారా నేను జరిగించే కార్యం ఏంటి ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇంతకాలం నువ్వు సింహంతో పోరాడి ఉండొచ్చు, ఎలుగుబంటితో పోరాడి ఉండొచ్చు, లేకపోతే చాలా గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, కానీ నీకు ఎక్కడ కూడా ప్రశంస రాలేదు కదా, అంత తృణీకారమే కదా, ఎవరు నిన్ను మెచ్చుకోవట్లేదు కదా, అందరూ నిన్ను చిన్నచూపు చూస్తున్నారు కదా, ఇంతకాలము నువ్వు నా చేతి కింద దాగి ఉన్నావు కదా, ఇప్పుడు నీకు సమయం ఇస్తున్నాను, రా బయటకు అని చెప్పి బయటకు తీసుకొస్తే, ఆ యుద్ధ రంగంలో నిలబడితే ఆ వ్యక్తి ఏమో అంతున్నాడు, ఈ వ్యక్తి ఎలా కనపడుతున్నాడు? బాలుడుగా కనపడుతున్నాడు. రాజుగారికే బాలుడుగా కనపడ్డాడు. ఆ బాలుడుగా కనబడినటువంటి ఈ వ్యక్తి ఒకవైపు, గొలియాతు ఒకవైపు. ఆ వ్యక్తి చూసి శపించాడు, ఆ వ్యక్తి చూసి తృణీకరించాడు, ఆ వ్యక్తి చూసి నీతోనే నేను పోరాడేదని చెప్పి అన్నాడు. కానీ దావీదు యుద్ధం యెహోవాదని చెప్పి అప్పగించుకొని పోరాడి ఒకటే రాయి దెబ్బకి ఆ వ్యక్తిని కింద పడేటట్లు చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని కత్తి తీసుకుని వాని తల నరికేశాడు. 40 రోజులు కనబడినటువంటి వ్యక్తి 41వ రోజు నుంచి కనబడలేదు. 40 రోజులు దాక్కున్నటువంటి దావీదు 41వ రోజు నుంచి కనబడ్డాడు. ఎవరు చేసిన కార్యం ఇది? ఎవరు చేసిన కార్యం ఇది? దేవుడు చేసిన కార్యమా? దేవుడు చేసిన కార్యమా? ఇది దావీదు చేసినటువంటి పని కాదు. 40 రోజులు దావీదు ఎక్కడ కనపడలా. దేవుడు చేసిన కార్యం. తగిన సమయం వచ్చింది, బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో ఈ పని కొరకు నేను సౌలును ఏర్పాటు చేసుకోవట్లేదు, నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను. అక్కడ గొలియాతు చెప్పాడు, మీ నుండి ఒక వ్యక్తిని ఏర్పరచుకోండి అని. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 Samuel chapter 17 verse 8. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీను కానా? మీరు సౌలు దాసులు కారా? ఈ మాట గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చివరిలో రాయబడుతుంది, మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన మేము మీకు దాసులు అవుదాం, నేను అతని జయించి చంపిన మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయదు. 8వ వచనం చివరిలో మీ పక్షంగా ఒకరిని ఏర్పరచుకోండి. ఏర్పరచుకోండి. సౌలుకి ఎవరు కనపడలేదు ఏర్పాటు చేసుకోవడానికి. ఎందుకంటే ఆ వ్యక్తి తను కనపరుచుకోవాలి. ఆ వ్యక్తి దాగి ఉన్నాడు. నువ్వు దాగి ఉంటే దేవుడు ఒక రోజున తగిన సమయం ఉంది, దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. దేవుడు నీకు అప్పగిస్తాడు ఆ పని. దేవుడు నీ చేతిలో కొన్ని రాళ్ళు పెడతాడు. దేవుడు రాయి విసిరినప్పుడు గురి తప్పకుండా చేస్తాడు. దేవుడు తన సామర్థ్యంతో నింపి శత్రువుని ఓడిపోయేటట్లు చేస్తాడు. ఏ మిషన్ కొరకైతే నువ్వు ఏర్పాటు చేయబడుతున్నావో ఆ మిషన్ సక్సెస్ఫుల్గా అకంప్లిష్ అవుతుంది, ఖచ్చితంగా సఫలమవుతుంది. ఎప్పుడో తెలుసా? దేవుడిని ఏర్పాటు చేసుకుంటే. ఎప్పుడు కూడా మన నోటి మాట రావద్దు ఇక నుంచి. ఏమన్నా తెలుసా? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదు, నాకెందుకు అప్పగించట్లేదు, నాకెందుకు పిలవట్లేదు, నాకెందుకు ఈ పని కొరకు పంపట్లేదు, నేను తగిన వాడిని కాదా, నేను ముఖ్యుడిని కాదా? ముఖ్యుడు అయినా సరే ఏర్పాటు చేయబడాలంటే దేవుని చిత్తంలో ఉండాలి. దాని కొరకు తగిన సమయం కొరకు దాగి ఉండే వ్యక్తులు కావాలి. శీల ఎప్పుడు కనపడలేదు, మీరు అంతకుముందు చూడండి ఎక్కడ కనపడలేదు. కానీ సడన్గా తన గురించి పరిచయం ఏముందంటే, ముఖ్యుడైన శీలను ఏర్పరచుకొని అందరూ కూడా యుక్తముగా ఆలోచించి ఆ వ్యక్తి చేతికి పత్రికనిచ్చి ఆ వ్యక్తిని పంపించారంటే
అంతవరకు ఎట్లా ఉన్నాడంటే ఆ వ్యక్తి దాగి ఉన్నాడు. ఏ పరిస్థితులు సంఘంలో ఎట్లా ఉన్నా సరే, మీరు దాని ముందు అధ్యాయాలు చూడండి. అపోస్తుల కార్యాల్లో శ్రమలు వచ్చాయి, చెదిరిపోతున్నారు ఒకవైపు, ఇంకోవైపు కలవరపరుస్తున్నారు, మరోవైపు విశ్వాసులు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, మరోవైపు అదే సంఘంలో కదిలిపోయేవారు, ఆసక్తిలో చల్లారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ముందు ఎప్పుడు కూడా తను కనపరుచుకోలే, తగిన సమయం వచ్చే వరకు కూడా వెయిట్ చేశాడు. అలాంటి శీల, అలాంటి దావీదు, అలాంటి వ్యక్తులు కనబడతా ఉంటే మనుషులు కనబడకపోవచ్చు, ఎవరు కనబడుతున్నారు? ఆ వ్యక్తులు దేవుని కనబడుతున్నారు. ఇప్పుడు చెప్పండి అందరూ ఒకసారి, నీ పైన ఎవరి దృష్టి ఉన్నా లేకపోయినా ఎవరి దృష్టి ఉంటుంది? ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని దృష్టి ఉంటుంది. దావీదు పైన ఎవరి దృష్టి లేదు, కానీ ఎవరి దృష్టి పడింది? దేవుని దృష్టి. శీల పైన తగిన సమయం వచ్చే వరకు ఎవరుంచారు దృష్టి? దేవుడే. నీ పైన కూడా ఒక దృష్టి ఉంది, అది దేవుని దృష్టి. అది నీ నుంచి తప్పిపోయేది కాదు, ఓవర్లుక్ చేసేది కాదు, లేకపోతే నువ్వు కనబడకుండా ఉన్నటువంటి వ్యక్తివి కాదు, లేకపోతే నువ్వేదో మర్చిపోబడినటువంటి వ్యక్తివి కాదు, లేకపోతే తృణీకరించబడే వ్యక్తివి కాదు. అవన్నీ మనుషుల దగ్గర. దేవుని దృష్టి నీ పై ఉంది. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునేటట్లు చేస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ పని కొరకు పంపిస్తాడు. ఏర్పరచబడేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. దీన మనస్కులంగా దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దాగి ఉండాలి. నీ ప్రార్థనలో నువ్వు ఎంతగా నలిగిపోతున్నావు అది గుర్తుపెట్టుకో. ఒకసారి ఆలోచించు. వాక్యంపై నీకున్నటువంటి అవగాహన ఎంతవరకు ఉందా అదొకసారి ఆలోచించు. ముందు నీవు ఆత్మీయ విషయాల్లో ఎదుగు, బలంగా నిలబడు, స్థిరంగా నిలబడు. దేవుడు ఎప్పుడు నిన్ను వాడుకోవాలో, ఏ పని కొరకు నిన్ను లేపాలో అది దేవునికి తెలుసు. శీల ఇవేం పట్టించుకోలేదు. నా ప్రార్థన ఏంటి, నా వాక్యం ఏంటి, నా ఆత్మీయత ఏంటి, నా యొక్క భక్తి ఏంటి, ప్రభు దృష్టిలో నేను ఎట్లా ఉన్నాను, దేవుని ఎదుట నన్ను నేను ఎలా కనపరుచుకుంటున్నాను, యోగినిగా ఉన్నానా లేదా, అంతే. ఎంతమంది చెప్పగలం ఈ క్షణాన నేను దేవుని ఎదుట యోగినిగా ఉన్నాను అని చెప్పి చెప్పగలిగితే చాలా సంతోషం. ఎప్పుడు కూడా మన దృష్టి మనుషులు ఎదుట ఇదే పెట్టుకుంటున్నాం కాబట్టి అందుకే చాలాసార్లు మనము కృంగిపోతా, ఆసక్తిలో చల్లారిపోతూ, కదిలిపోతూ, అస్థిరంగా అయిపోతున్నాం. చూడాల్సింది మనుషులు ఎదుట నేను ఎట్లా ఉన్నాను కాదు. ఎక్కువ వినబడుతున్న మాటలు ఏంటంటే ఈ రోజుల్లో, పలానా వ్యక్తి కంటే నేను బాగానే ఉన్నాను కదా, మరి ఆ వ్యక్తికి ఎందుకు అని అంటారు. ఎందుకు ఆ వ్యక్తితో కంపేర్ చేసుకుంటావు? ఇంకొంతమంది పలానా ఆంటీ కంటే, పలానా అంకుల్ కంటే అంటారు. ఇంకొంతమంది పలానా సేవకుల కంటే అంటారు. పలానా సంఘం కంటే మా సంఘం కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను అంటున్నాను, నీ కంపారిజన్ మనుషులతో వద్దు, వాక్యంతో చేసుకో. ఒకసారి బైబిల్ అదే మళ్ళీ చెప్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా నువ్వు కనపరుచుకోవాలి. ఎవరు ఎదుట? దేవుని ఎదుట. ఒక్కసారి ఇప్పుడు ప్రశ్న చేసుకుందాం. దేవుని ఎదుట నేను ఎట్లున్నా? దేవుని వాక్యం ముందు నేను ఎట్లున్నా? దేవుని ఎదుట నేను సరిగా కనపరుచుకోగలనా? యోగ్యునేనా? నాలో ఏదైనా యోగ్యత ఉందా, అర్హత ఉందా అని చెప్పి మనల్ని మనం ఒకసారి కంపేర్ చేసుకుందాం. చాలాసార్లు ఆ వ్యక్తితో ఈ వ్యక్తితో కంపేర్ చేసుకుని ఉంటాం కదా. ఈ రోజున దేవునితో కంపేర్ చేసుకుందాం, యేసు ప్రభుతో కంపేర్ చేసుకుందాం. అంటే చేసుకునేంత యోగ్యత మనకు లేదు, కానీ చెప్తున్నా నేను, అది చేసుకోగలిగితే అప్పుడు మనలో ఉన్నటువంటి అన్నీ కనపడతా ఉంటాయి. నేను సరైన వ్యక్తినా కాదా అని చెప్పి. శీలగా ఉండడం అంటే సామాన్యమైన సంగతి కాదు. అందరి చేత ఏర్పరచబడడం అంటే, పంపబడడం అంటే సామాన్యమైన సంగతి కాదు. ఆ నమ్మకత్వం మనం సంపాదించుకోవాలి. ఆ విశ్వసనీయత అనేది మనం సంపాదించుకోవాలి. వాక్యం పట్ల లోతైన అవగాహన అనేది ముందు మనలో ఉండాలి. మన ప్రార్థన, మన యొక్క భక్తి జీవితంలో ఎంతగా వేరుపారామా, స్థిరపరచబడ్డామా, ఎంత లోతుగా మనం ఎదిగామనేది అది మన మనసులో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అవి మనలో ఉంటే కనుక అప్పుడు దేవుడు తగిన సమయం కొరకు మనం సిద్ధపరుస్తూ ఉంటాడు. నువ్వు సిద్ధంగా ఉండు. ఎప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడో అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. సిద్ధంగా ఉండడం మన పని. రెండవ సంగతి, శీల నుంచి మనం ఏం నేర్చుకోగలం? అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 30వ వచనం నుండి 32వ వచనం వరకు చదవండి.
చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచే. రెండవ స్వభావం శీల నుండి ఏం చూస్తున్నామంటే ఆ వ్యక్తి ఆదరించి స్థిరపరిచే వ్యక్తి. ఎప్పుడైతే ఆ పత్రిక మరి శీల చేతికి అప్పగించి పెద్దలు పంపించారో, యెరూషలేము నుండి బయలుదేరి వాళ్ళు అంతియోకియ, సిరియా, కిలికియా అనే ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరుల యొద్దకు వెళ్ళి ఆ పత్రికలో ఉన్నటువంటి మాటలని చదివి వినిపించారు. ఏం చదివారంటే 28వ వచనం నుండి, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వాన్ని మీరు విసర్జించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. మీరు ఇది చేయండి. ఏంటంటే మీరు విసర్జించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే అది విగ్రహాలకు అర్పించిన దాన్ని తినడం, రక్తమును తినడం, తర్వాత గొంతు పిసికి చంపిన దాన్ని తినడం, అలాగే జారత్వం. ఈ సున్నతి గురించి లేకపోతే ఇంకో దాని గురించి ప్రక్కన పెట్టండి, అవి కాదు ఇప్పుడు ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది ఏంటంటే వీటిని విసర్జించండి. ఆ తర్వాత రాయబడుతుంది చూడండి, ఈ అవశ్యమైనటువంటి వాటికంటే ఎక్కువైన ఏ భారం కూడా మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు తోచింది, మాకు కూడా తోచింది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి, అది మీకు మేలు. ఈ విషయాల గురించి ఇప్పుడు వదిలేసేయండి అని చెప్పాడు. దేని గురించి? చాలామంది మా విశ్వాసం గురించి, మా రక్షణ గురించి మాట్లాడుతున్నారండి. ఏంటండి అంటే మీరు దాన్ని వదిలేసేయండి అంటున్నాడు ఇప్పుడు పెద్దలు. శీల వచ్చి ఏం చెప్తున్నాడు? మీరు ఇవి పాటించండి, ఫస్ట్ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వీటి గురించి వద్దిగా, మీరు వాటి గురించి వదిలేసి మీరు జాగ్రత్తగా క్షేమంగా మేలుగా ఉండండి చాలు అని చెప్తుంటే, ఎప్పుడైతే 30-31 వచనాల ప్రకారం ఇది చెప్పారో వాళ్ళు చదువుకున్న తర్వాత ఆదరణ వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఇప్పుడు ఆదరణ వచ్చింది. ఒక వ్యక్తి వచ్చి మీ రక్షణ సరైంది కాదు అని చెప్పగానే ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు రక్షించబడ్డారని చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంది? ఇప్పుడు కొంచెం నెమ్మది వచ్చింది. ఎవరో పలానా వ్యక్తులు వచ్చి కలవరపరుస్తూ ఉంటే అలాంటి కలవరపరుస్తున్నటువంటి మనుషులతో ఉన్నటువంటి ఆ సంఘముకు శీల అనే వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నాడంటే కొన్ని మాటలు చెప్పి ఆదరిస్తున్నాడు. 24వ వచనం ప్రకారం అపోస్తల కార్యాలు 15:24, కొందరు యెరూషలేము నుంచి బయలుదేరారట. కొందరు యెరూషలేము నుండి బయలుదేరి తమ బోధ చేత అంతియోకియలో ఉన్నటువంటి వారిని, సిరియాలో ఉన్నటువంటి వారిని, కిలికియాలో ఉన్నటువంటి వారిని, అలాంటి అన్యజనులుగా ఎవరైతే ఉండి రక్షించబడ్డారో వారందరినీ తమ మాటల చేత ఏం చేస్తున్నారు? ఇప్పుడు కలవరపరుస్తూ ఉంటే, మనసులను చెరుపుతూ ఉంటే, ఇప్పుడు శీల వచ్చి ఏం చేస్తున్నాడు? వారి మనసుల్ని స్థిరపరుస్తున్నాడు. అంతవరకు కలవరంతో ఉన్నటువంటి సంఘానికి శీల వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆదరణ ఇస్తున్నాడు. ఈ రోజున ఎలాంటి వ్యక్తులు కావాలి సంఘానికంటే? ఆదరించే వ్యక్తులు కావాలి. చెప్పండి, ఎవరు కావాలి? ఎవరు కావాలి? ప్రార్థనాపరులు కావాలి అని చాలామంది అంటుంటారు. అంత అవసరం లేదనుకుంటాను నేను, ఎందుకంటే అందరికీ ప్రార్థన వచ్చు. పాటలు పాడేవారు కావాలి అంటుంటారు చాలామంది. చాలామంది ఉన్నారు పాటలు పాడేవాళ్ళు, చాలామంది ఉన్నారు వాయిద్యం వాయించేవాళ్ళు, చాలామంది వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టినటువంటి పిల్లలు నిల్చోబెట్టిన ఏదో ఒకటి చెప్తారు. అంత అభివృద్ధి పొందింది ఈ దినాల్లో వాక్య పరిచర్య. చిన్న పిల్లలు కూడా చెప్పగలరు, ఎవరైనా చెప్పగలరు. ఇంకా చెప్పాలని, ఇంకా కొంచెం అడ్వాన్స్గా చెప్పాలంటే క్రైస్తవులే కాదు, బయట ఉన్న అన్యులు కూడా ఈరోజు ఏం చెప్తున్నారు? వాక్యం చెప్పేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. కొంతమంది డిబేట్లకు వెళ్ళిపోయి ఆడ కూర్చుంటే ఈ క్రైస్తవుల ముందు రక్షించబడినటువంటి అన్యులు వాళ్ళు కొన్ని రెఫరెన్సెస్ చెప్పి వాళ్ళే వాక్యం చెప్తా ఉంటే వీళ్ళు కొంచెం మొహం తెల్లబారిపోతుంది. ఎందుకోసం? మేము ఏదో ప్రిపేర్ అయ్యే మాకే వాక్యం తెలిసి వీళ్ళకి బైబిల్ తెలియదు, వీళ్ళకి అసలు బైబిల్ చదవలేదు ఎప్పుడు అనుకొని మా వాక్యం ద్వారా వీళ్ళకి నోరు మూపిద్దామని వస్తే వీళ్ళు మాకు మించినటువంటి వచనాలు చదువుతున్నారు ఏంటని చెప్పి. అందుకే నేను అనే మాట ఏంటంటే, వాక్యం తెలియని వాళ్ళు ఎవరు లేరు, పాటలు రాని వాళ్ళు ఎవరూ లేరు, లేకపోతే ప్రార్థన తెలియని వాళ్ళు ఎవరు లేరు, మందిరం అంటే తెలియని వారు ఎవరు లేరు. అన్నీ తెలుసు. ఈరోజు సంఘానికి కావాల్సిన వ్యక్తులు ఎవరంటే ఆదరించే వ్యక్తులు కావాలి, స్థిరపరిచే వ్యక్తులు కావాలి. మనస్సులు చెరుపుతూ ఉన్నారు చాలామంది. ఎవరు అంటే అన్యులు కాదు. ఇప్పుడు ఈ 15వ అధ్యాయం 24 వచ్చి నేను చదువుతున్నాను కదా, కొందరు మా యొద్ద నుండే బయలుదేరి వెళ్ళి మీ మనసులు చెరుపుతున్నారని రాయబడిందంటే సంఘానికి కీడు
బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వల్ల కలగట్లేదు. ఎవరి ద్వారా కలుగుతుందంటే లోపల ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే కలుగుతుంది. చాలామంది మనస్సులు ఎందుకు చెరపబడుతున్నాయంటే బయట ఉన్నటువంటి విషయాల ద్వారా, మనుషుల ద్వారా కాదు, మా యొద్ద నుండి బయలుదేరినటువంటి వ్యక్తులే, సహోదరులే వెళ్ళి ఏం చేస్తున్నారు, ఇప్పుడు మనసులు చెరుపుతున్నారు, కలవరపరుస్తున్నారు అని. సంఘం అంటే ఈరోజు ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘం కాదు, సార్వత్రిక సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడినటువంటి పరిశుద్ధులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఈ కలవరాలు, ఎందుకు ఈ మనసులు చెరిగిపోతున్నాయి, ఎందుకు చాలామంది ఆదరణ లేకుండా జీవిస్తున్నారు, ఎందుకు చాలామంది అస్థిరులైపోతున్నారు, ఎందుకు చాలామంది కదిలిపోతున్నారు, ఎందుకు చాలామంది ఆసక్తిలో చల్లారిపోయి వెనకబడిపోతున్నారు? కారణం ఏంటంటే కొందరి వల్ల. చెప్పండి, ఎవరి వల్ల? కొందరి వల్ల. కొందరు పేర్లుండవు, వాళ్ళకి పేర్లుండవు, వాక్యంలో కూడా రాయబడలేదు. ఎందుకో తెలుసా? ఆ మనసులు చెరిపే వాళ్ళు ఎప్పుడు బయటికి కనపడరు, కలవరపరిచే వాళ్ళు ఎప్పుడు బయటికి కనపడరు, నష్టం చేసేవారు ఎప్పుడు బయటికి కనపడరు. బయటికి కనపడకుండానే చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈలోపు కనపడేది ఏంటంటే రిజల్ట్ మాత్రమే కనపడుతుంది. ఏంటబ్బా నిన్నటి వరకు ఇంత స్థిరంగా ఉన్నటువంటి వీళ్ళు ఎందుకు అస్థిరులుగా ఉన్నారు ఇప్పుడు అంటే మనసు ఎక్కడో చెరపబడింది. ఏంటప్ప ఎప్పుడూ కదిలిపోరు, అలాంటిది వీళ్ళే కదల్చబడుతున్నారేంటి, వీళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో వారు కలవరపరచబడ్డారు. ఎప్పుడు ఇంత ఆసక్తిగా ఉండేవాళ్ళు, వెచ్చగా ఉండేవాళ్ళు, అందరికంటే ముందుండేవారు, ఎంత ప్రయాసపడేవాళ్ళు, ఏంటి ఇప్పుడు ఇట్లా అయిపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో మనసు ఏమైపోయింది, చెరపబడింది, ఎక్కడో కలవరం వచ్చింది. ఎట్లా వచ్చింది ఇది అంటే, ఎట్లా వచ్చిందంటే ఇక్కడ రాయబడింది, తమ బోధ చేత కొందరు కలవరపరుస్తున్నారు. పరిశుద్ధాత్మని బోధ ద్వారా కాదు, దేవుని మాటల ద్వారా కాదు. దేవుని మాటలు ఎప్పుడు కూడా మనసులు చెరిపేవి కాదు, దేవుని మాటలు ఎప్పుడు కూడా వ్యక్తులను కలవరపరిచేవి కాదు. దేవాది దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కృంగజేసేవాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, మళ్ళీ చెప్తా నేను. దేవుడు ఎప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా కావాలని, వాంటెడ్లీ ఒక వ్యక్తిని కృంగ చేయాలని, పాడు చేయాలని, నష్టపరచాలని, తొక్కేయాలని చూసే వ్యక్తి కానే కాదు. దేవుడు ఎప్పుడు అట్లాంటి చెత్త పనులు చేయడు అన్నమాట. దేవుడు ఎప్పుడు అట్లాంటి పిచ్చి పనులు చేయడు అన్నమాట. చేసే పనులను ఎవరు ఈ పనులు చేసేది? మనుషులే. మనలో ఉన్న కొందరు అని రాయబడింది ఇక్కడ 15వ అధ్యాయం 24వ వచనంలో. మనమే చేసుకుంటున్నాం ఈ పనులు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఈ వ్యక్తి పాడైపోవాలి, ఈ వ్యక్తి నాశనం అయిపోవాలి, ఈ వ్యక్తి ఈ మధ్య ఎందుకో వాడబడకూడదు, ఈ వ్యక్తి ఎందుకు స్థిరంగా అయిపోతున్నాడు, స్థిరపడకూడదు, ఈ వ్యక్తి ఎందుకో నిలబడుతున్నాడు, కదిలిపోయేటట్టు చేయాలి, ఈ వ్యక్తి ఎందుకో ఎప్పుడు ఆసక్తి కనపరచకుండా చేయాలి, మనసును పాడు చేయాలి, కలవరానికి గురి చేయాలి, ఈ వ్యక్తికి ఏదో ఒకటి చేసేయాలని చెప్పి చేసేవాడు కాదు దేవుడు. ఈ పనులను చేసేది ఎవరంటే మనోళ్ళే. ఇగో నీ పక్కన కూర్చున్నారేమో, నీ ముందు కూర్చున్నారేమో, నీ వెనక కూర్చున్నారేమో, మనమే చేసుకుంటున్నాం నష్టం. ఎవరో చేయట్లేదు, దేవుడు చేయట్లేదు, లేకపోతే ఇంకెవరో బయట అన్యులు చేయట్లేదు. ఎవరు చేసేది? ఇది మనమే. అన్యజనుల నుంచి సహోదరులు రక్షించబడి సంఘములో చేర్చబడుతుంటే సంతోషించాల్సింది పోయి మీ రక్షణ సరైంది కాదని చల్లారుస్తుంటే ఎట్లా? అన్యజనులు ఉన్నటువంటి వారు తమ పాపాలు విడిచిపెట్టి దేవాది దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకొని వాక్యానికి లోబడి నీటి బాప్తిసం పొందుతూ ఉంటే వారి మనసులు చెరుపుతూ ఉంటే ఎట్లా? అన్యజనులు ఉన్నటువంటి వారు వారి వ్యర్థమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అంతా విడిచిపెట్టి గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి విమోచించబడి సంఘంలో చేర్చబడుతుంటే వారిని కదులుస్తుంటే ఎట్లా? ఎవరు ఈ పనులను చేసేది? కొందరు ఉన్నారు సంఘంలో. అలాంటి కొందరి చేత కలవరపరచబడుతున్నటువంటి ఈ అన్యజనులను, అలాంటి కొందరి చేత మనసులు చెరపబడుతున్నటువంటి సంఘాలను ఆదరించడానికి, స్థిరపరచబడడానికి ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి శీల. చెప్పండి, ఎవరు ఆ వ్యక్తి? శీల చేంజ్ చేశాడు తెలుసా? అయ్యా ఈ పత్రిక చదవండి, ఈ పత్రికలు ఏం రాశారు తెలుసా? పెద్దలు చదవండి అంటే అందరు చదివిన తర్వాత సంతోషించారంట, ఆదరించబడ్డారట. దేనికంటే మీరు విగ్రహాలకు అర్పించి తినకూడదు, మేము విడిచిపెట్టాం. మీరు జారత్వం చేయకూడదు, మేము చేయట్లేదు. మీరు రక్తమును గొంతు పిసికిందని చంపిందని తినకూడదు, మేము తినట్లేదు. అయ్యా మరి ఈ విషయాలు, మరి వీళ్ళు మాట్లాడుతున్న విషయాలు అదేమి ఇప్పుడు అవసరం లేదు, విడిచిపెట్టండి. ఎక్కువైనటువంటి భారం మీ మీద ఏం మోపట్లేదు. ఇప్పుడు ఆవశ్యకమైనటువంటి వాటి గురించి మీరు ఆలోచన చేయండి, అవసరమైన వాటి గురించి చూడండి, మైండ్ పెట్టండి. వ్యర్థమైనటువంటి విషయాల గురించి వద్దంటే వాళ్ళకి ఎంత సంతోషమైంది తెలుసు? ఆ పత్రిక చదివంట వెంటనే సంతోషంతో ఆదరించబడి
నెమ్మది కలిగి ఉన్నారట. అప్పటి వరకు కలవరపరిచినటువంటి మాటలు, చెరిపినటువంటి మాటలు అన్నీ హృదయం నుంచి ఒక్కసారిగా బయటికి పోయినాయి. ఎవరొస్తే శీల వస్తే వచ్చాడు, పత్రిక ఇచ్చాడు, వెళ్తున్నాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోలేదు. శీల ఏం చేశాడట, అక్కడ కింద వచ్చిన రాయబడింది, కొంతకాలం అక్కడ ఉండేసి ఏం చేస్తున్నాడంటే పెక్కు మాటలతో వారిని ఏం చేస్తున్నాడట, ఆదరించి వారిని స్థిరపరిచాడు. అయ్యా పత్రిక ఇమ్మన్నారు, ఇదిగో ఇస్తున్నాం, చదువుకోండి, అర్థమైనట్టే ఉండండి, లేకపోతే అర్థం కాకపోతే యెరూషలేముకి వచ్చి కొంచెం కలిసిపోండి అని చెప్పలేదు ఆయన. అక్కడ రాయబడింది శీల గురించి ప్రవక్త. ఏం రాయబడింది అక్కడ? ప్రవక్త. దేవుని మాటల చేత, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి ఒక శీల పత్రిక ఇచ్చిన తర్వాత ఆ సంఘములో, ఆ సహోదరులతో కొంతకాలం గడిపి వారితో మాట్లాడుతున్నాడు. ఏంటండి, ఎందుకు మీరు కలవరంతో ఉన్నారు? ఏమొచ్చింది మీకు సమస్య? ఏమైంది మీరు రక్షించబడినప్పుడు ఇంత సంతోషంగా ఉన్నారు కదా, సమాధానంగా ఉన్నారు కదా, నెమ్మదిగా ఉన్నారు కదా, ఆసక్తి పరులుగా ఉన్నారు కదా, ఎంత వేడిగా ఉన్నారు, ఎంత వెచ్చగా ఉన్నారు కదా, ఏంటి మీరు ముఖాలు ఎందుకు అట్లా ఉన్నాయి? ఎందుకు మీ జీవితం ఇట్లా ఉంది? ఎందుకు ఏదో వస్తున్నాము పోతున్నాం అన్నట్లున్నారు? ఏమేమి చెప్పండి. ఏం లేదు చెప్పండి ఏంటి అంటే, ఇదిగో ఇట్లా జరిగింది, అందుకే కలవరంతో ఉన్నాం, మనసులో కొంచెం బాధగా ఉంది, చెరపబడ్డాం, ఏం చేయాలో తెలియట్లేదు, ఏంటో మా జీవితాల్లో, అటేమో అది వదిలేసాం, ఇటు వస్తేనేమో వీళ్ళు ఆత్మీయంగా స్థిరంగా బలంగా ఉండకుండా చేస్తున్నారు, ఇప్పుడు లోకానికి కాకుండా అయిపోయాం, అలా అని చెప్పి సంఘంలో కూడా సంతోషం లేకుండా ఉంటున్నాం, ఏంటి మా జీవితం, మాకు అర్థం కావట్లేదు అన్నారు. మీకు అర్థమవుతుందా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మేము ఇప్పుడు? లోకాన్ని, పాపాన్ని, మా యొక్క వ్యర్థమైనటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి, అమ్మయ్య ఇప్పుడు మేము లోక సంబంధం కాదని చెప్పి సంతోషంగా ప్రభువులోకి వచ్చి సంఘంలోకి వస్తే, ఇక్కడ కొందరు మమ్మల్ని కలవరపరిస్తే ఇక్కడ మేము సంతోషంగా లేం, అలా అని చెప్పి లోకాన్ని కూడా మేము పూర్తిగా విడిచిపెట్టేశాం. ఇప్పుడు అటు కాకుండా అయిపోతున్నాం, ఇటు కాకుండా అయిపోతున్నాం. ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ప్రభువుని నమ్మాం కానీ సంతోషం లేదు, మందిరానికి వస్తున్నాం కానీ ఏదో వస్తున్నాం పోతున్నాం అంతే, వాక్యం వింటున్నాం కానీ వినుట్లో సంతోషం లేదు, ప్రార్థన చేస్తున్నామంటే ఆరాధిస్తున్నామంటే చేయాలి కదా మరి, తప్పదు కదా మరి, చేస్తున్నాం. సమర్పణ చేయట్లేదని చేస్తున్నాం, ఎందుకంటే వాక్యం యొక్క భయం కొద్దిగా ఉంది కదా మాలో, మరి అందుకు లోబడుతున్నాం. కానీ హృదయంలో మాత్రం అండి వాస్తవంగా మాట్లాడాలంటే లోపల సమాధానం లేదు, లోపల మాకు కలవరం ఉంది, లోపల మాకు భయం ఉంది, లోపల మాకు తెలియకుండానే ఏదో చింత, ఏదో చెరుపుతుంది మమ్మల్ని, కొన్ని మాటలు, కొన్ని విషయాలు. అంటే శీల వారితో మాట్లాడి స్థిరపరిచాడట, ఆదరించాడట. అందరు చెప్పండి నాతో, శీల. అందరు నోరున్న వాళ్ళు అందరు చెప్పండి, శీల అక్కడ పెక్కు మాటలతో వారిని ఆదరించి స్థిరపరచెను. ఏం చేశాడు శీల అక్కడికి వెళ్ళి? ఓ వ్యక్తిని ఆదరించాలంటే, ఒక వ్యక్తిని స్థిరపరచాలంటే ఈ వ్యక్తి ఎంత బలంగా ఉండాలో అర్థం చేసుకోండి. అందుకే నెంబర్ 2, స్ట్రాంగ్. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ మినిస్ట్రీ. నెంబర్ 1, హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఏ మిషన్. నెంబర్ 2, హీ వాజ్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ. హీ హ్యాజ్ ఎ స్ట్రాంగ్ పర్సనాలిటీ. దేనికోసం అంటే, ఒక వ్యక్తిని ఆదరించడం అంటే, ఇంకో వ్యక్తిని బలపరచడం అంటే సామాన్యమైన సంగతి కాదు. మనం బలంగా ఉంటేనే ఇంకో వ్యక్తిని బలపరచగలం, మనం స్థిరంగా ఉంటేనే ఇంకొక వ్యక్తిని మనము నిలబెట్టగలం. స్తంభం ఉంది, అది బలంగా ఉంది కాబట్టి పైన నిలబడింది అంతా కూడా. స్తంభమే బలహీనమైపోతే ఏమైపోతుంది ఇప్పుడు చెప్పండి? ఏమైపోతుంది? మనం స్తంభాలుగా ఉండాలండి, నువ్వు స్తంభంగా ఉంటే నేను ఎంతమంది ఆనుకున్నా వాళ్ళకి నీ వల్ల ఆదరణ దొరుకుతుంది. నేను ఎంతమంది ఆనుకుంటారో వారికి అందరికీ నీ వల్ల స్థిరత్వం దొరుకుతుంది, స్థిరపడతారు, బలపడతారు. మనం ఆదరించాలండి. ఈ రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఆదిమ సంఘంలోనే మనస్సులను కలవరపరిచేవారు ఉన్నారంటే ఈ రోజుల్లో ఉంటారో చెప్పాలి. ఆను అనండి, ఏదో ఒకటి అనండి. మరి ఆదిమ సంఘంలోనే మనస్సులను కలవరపరిచేవారు ఉన్నారంటే ఇప్పుడు ఉంటారా? ఆదిమ సంఘములోనే మనస్సులను చెరిపేవారు ఉన్నారంటే ఇప్పుడు ఉంటారా? ఆదిమ సంఘములోనే శీల లాంటి ఒక ఆదరించే వ్యక్తి ఉంటే ఆ సంఘం బలపడింది, స్థిరపడింది. అంటే ఈ రోజుల్లో శీల లాంటి వ్యక్తులు కావాలా వద్దా? ఉన్నారా లేదా?
ఉన్నారా లేదా? ఉన్నారా లేదా తర్వాత కనీసం నువ్వు ఉన్నావా లేదా? నువ్వైనా ఆదరిస్తావా లేదా? నువ్వైనా స్థిరపరుస్తావా లేదా? నువ్వైనా అసలు బలంగా ఉన్నావా లేదా? అసలు నువ్వే కలవరంతో ఉంటే ఇంకో వ్యక్తిని ఎప్పుడు నువ్వు ఆదరిస్తావు? నువ్వే కదిలిపోతావంటే నేను అంటున్నాను మళ్ళీ, నీ చుట్టూ కూడా కలవరాలు ఉంటాయి, నీ చుట్టూ కూడా చెరిపే వాళ్ళు ఉంటారు. ఎప్పుడూ నీ చుట్టూ ప్రార్థనా పరులే ఉండకపోవచ్చు, ఎప్పుడూ నీ చుట్టూ భక్తి పరులు ఉండకపోవచ్చు, కలవరపరిచే వాళ్ళు, చెరిపే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ప్రభువా నీ ఆదరణ నాకు కావాలి, నీ బలం నాకు కావాలి. ఒకవేళ దేవుడు కనుక నేను ఆదరిస్తే, దేవుడు కనుక నేను బలంగా పెడితే, బలహీన స్థితిలో ఉన్న వారిని గుర్తించి వాళ్ళను బలపరచాలి. నీ మాటలు ఎట్లుండాలంటే, సంఘంలో ఇంకో వ్యక్తికి ఆదరించే రకంగా ఉండాలి, ఇంకో వ్యక్తిని స్థిరపరిచేటట్లు ఉండాలి. తిమోతికి పౌలు పత్రిక రాస్తూ అన్నాడు, ఇదిగో సంఘంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఒట్టి మాటలు మాట్లాడుతున్నారు. ఎలాంటి వాళ్ళు? ఏం మాట్లాట? ఒట్టి మాటలు, అపవిత్రమైన మాటలు, వినేవారిని చెరుపుటకే కానీ మరి దేనికిని పనికి రానటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పాడు. ఎవరితో? తిమోతితో పౌలు చెప్పాడు. ఎక్కడున్నారయ్యా పౌలు గారు అంటే, సంఘంలో ఉన్నారు. ఏ మాటలు మాట్లాడుతున్నారండి వాళ్ళు అంటే, ఒట్టి మాటలు అంట. చెప్పండి, ఏ మాటలు అవి? ఒట్టి మాటలు అంటే అందులో ఒక రుచి లేదు, దాని ద్వారా ఎవరికి ప్రయోజనం కూడా లేదు. అపవిత్రమైనటువంటి మాటలు అంటే ఎలాంటి మాటలు అవి? అపవిత్రమైన మాటలు. మూడోది పనికిరాని మాటలు. చెప్పండి, ఎలాంటి మాటలు ఇవి? దేని పనికిరాని మాటలు. ఈ మాటలన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? దేవుని బిడ్డలే మాట్లాడనని వ్యర్థమైన మాటలు ఇంకొకటి మాట్లాడలేదంట ఈ రోజుల్లో. దేవుడి బిడ్డలు మాట్లాడే అంత పనికిరాని మాటలు ఇంకెవరు మాట్లాడేది ఈ రోజుల్లో. మనకు అవసరం లేదు కొన్ని విషయాలు. మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడుకోవాలి. కొన్నిసార్లు మన స్థాయికి మించి ట్రంప్కి పుతిన్కి మన ఏదో డిస్కషన్ జరిగిందంటే ఫైనల్గా ఏమైందో మరి అనుకుంటే నీకు అవసరమా అని అనాల్సి వస్తుంది. వాళ్ళకి ఏదో ఉంటుంది, మనకెందుకు? అట్లా ఇంకొంతమంది పలానా ఊరిలో ఇట్లా అయిందంట, పలానా సంఘంలో ఇట్లా అయిందంట, పలానా సేవకుల జీవితం ఇట్లా అయిందంట, పలానా విశ్వాస జీవితం ఇట్లా అయిందంట, ఇక్కడ పక్కన పలానా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఇట్లా ఉందంట, ఈ ఇంట్లో అట్లా అయిందంట, నీకెందుకు అని బైబిల్ అంటుంది అన్నమాట. నేను అట్లా ఏమంటుంది? నీకెందుకు అంటది, నీకు అవసరమా అంటది. దానివల్ల నీకేమైనా ఉపయోగమా? నెంబర్ 1 లేదండి, ఉపయోగం లేదు. పోనీ అదేమో నీకు పనికి వస్తుందా? లేదండి. పోనీ దాంట్లో ఏమైనా విలువ ఉందా? వాళ్ళకేమైనా మేలు జరుగుతుందా? లేదు. ఒట్టి మాటలండి. మళ్ళీ ఎందుకు మరి నీకు? దీనివల్ల వినేవారు ఏమవుతున్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా చెరపడుతున్నారే. అప్పుడు ఏమవుతుంది తెలుసా? కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసు ఈ రోజుల్లో, అట్లాంటి అంకులే పడిపోయాడు, నేను ఒక లెక్క అంటాడు. ఆ సంఘమే ఇట్లా అయిపోయింది, మరి మా సంఘం ఒక లెక్క అంటారు. వాళ్ళే ఇట్లున్నారు, మరి మేము ఎందుకు వీళ్ళు ఇట్లా నీరసించిపోతున్నారు, ఎందుకు వీళ్ళు చల్లారిపోతున్నారు అంటే ఇదిగో ఈ మాటల వల్లే. కొన్నిసార్లు కొంతమంది పెద్ద సేవకులతో, కొంతమంది పెద్ద అంకులతో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడైనా సంఘాలకు పోయినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు, మా రోజుల్లో ఇలా ఉండేది పరిచర్య, మా రోజుల్లో ఇలా ఉండేది పరిచర్య. అంకులు మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది అంటే కదా. అప్పుడు మందిరంలో కూర్చుంటే వింటానే ఉండాలనిపించేది, సమయం అసలు తెలిసేది కాదు. అది ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఇంత లేదండి. ఇప్పుడు మనమే ఊరికే స్ప్రెడ్ చేసుకుంటున్నాం న్యూస్ అంతా కూడా, మనమే స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇదిగో చూసారు అక్కడ ఏం జరిగిందో అని వెంటనే వాట్సాప్లో పంపించాలి, అర్జెంటుగా వెంటనే పంపించాలి. ఈ పంపించడానికి కారకుడు రేపొద్దున దేవుడు అంబానీని లెక్క అడగడు. ఎవరిని అడుగుతాడు లెక్క? మనల్ని. నీ వల్లే వీళ్ళకి ఫ్రీ ఇంటర్నెట్ దొరికిందని దేవుడు ఆయన అడగడు. ఎవరిని అంటాడు? రేపు మనల్నే అంటాడు. నేను అనే మాట ఏంటంటే నీవు సంఘంలోకి వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడు, ఆ మాట ద్వారా ఇంకో వ్యక్తి ఆదరించబడుతున్నాడా లేకపోతే ఏమైనా చల్లారిపోతున్నాడా ఒకసారి ఆలోచించు. ఎంతమంది ఇప్పటి వరకు నీ మాటల ద్వారా బలపరచబడ్డారు? ఎంతమంది ఇప్పటి వరకు నీ మాటల ద్వారా నీరసించి చల్లారిపోయారు? ఎంతమంది నీ మాటల ద్వారా కొన్నిసార్లు మందిరానికి వచ్చారు? ఎంతమంది నీ మాటల ద్వారా మందిరం మానుకున్నారు? ఎంతమంది నీ ద్వారా ఆత్మీయంగా నీ మాటల ద్వారా ప్రేరేపించబడ్డారు? ఎంతమంది నీ మాటల ద్వారా ఆత్మీయంగా వెనకడిపోయారు? నీ మాటల్లో ఉన్నటువంటి శక్తి అది. నీ మాటలు ఏం చేసినాయి ఆలోచించు ఒకసారి. నీ మాటలు ఆదరించేవి ఉండాలి. ఆదిమ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు కూడా ఇక ఆదరణ పుత్రుడు అని పెట్టేశారు. ఎవరైనా? బర్నబా. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో బర్నబా ఉన్నాడు.
బర్నబా మాట్లాడుతుంటేనంట అందరూ వచ్చి గుమిగూడేవాళ్ళంట ఆయన చుట్టూ. ఎందుకోసం అంటే బర్నబా ఏదో మాట్లాడుతున్నాడు, వెళ్ళండి కూర్చుందాం పదండి అని. ఎందుకని? ఆయన మాట్లాడుతుంటే తెలియకుండానే ఏదో ఒక ఆదరణ దొరికేది, నెమ్మది దొరికేది, ప్రేమ దొరికేది. ఆ తర్వాత అలాంటి పని ఇంకొకళ్ళు శీల తీసుకున్నాడు. శీల పోయి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అంతియోక నుండి, సిరియా నుండి, కిలికియా నుండి చుట్టూ ఉన్న అన్యజనుల సహోదరులందరూ కూడా గ్యాదర్ అయిపోయి శీల పక్కన కూర్చొని వింటూ ఉంటే, శీల మాట్లాడుతూ ఉంటే శీల చెప్పే మాటలకి ఎంత ఆదరణ దొరికింది తెలుసా, ఎంత నెమ్మది దొరికింది తెలుసా. స్థిరపరచబడ్డారంట. అంటే ఆ రోజు తీర్మానం చేసుకున్నారు, ఇంకెప్పుడు కూడా నేను ప్రభుని విడిచిపెట్టను, ఇంకెప్పుడు కూడా నేను సంఘాన్ని విడిచిపెట్టను, ఇంకెప్పుడు కూడా నేను వాక్యం నుంచి వేరైపోను, ఇంకెప్పుడు కూడా ఎవడు ఏం మాట్లాడినా సరే అది నా చెవుల్లో నుంచి నేను తీసి పక్కన పడేస్తాను. నేను దాన్ని బట్టి కలవరపడను, నేను చెరపబడను. ఎవరో ఏదో మాట్లాడుతుంటే, ఎవరో ఏదో విషయాన్ని తీసుకొస్తుంటే నా మనసును ఎందుకు చెరుపుకోవాలి, నేనెందుకు కలవరపడాలి, నేనెందుకు నెమ్మది లేకుండా ఉండాలి, నా సమాధానం నేను ఎందుకు పాడు చేసుకోవాలి. ఇది ఎవరిచ్చిన సమాధానం? ప్రభు ఇచ్చింది. ప్రభు ఇచ్చిన సమాధానం ఎవడో పాడు చేస్తుంటే దానికి బాధ్యుని నేనెందుకు వానికి అవకాశం ఇవ్వాలి, నేనెందుకు వానికి అవకాశం ఇవ్వాలి? నా సమాధానం నేనేం చేసుకోవాలా? కాపాడుకోవాలి కదా. అందరు చెప్పండి, ప్రయాసపడి భారం మోసుకొని చెప్పండి. తర్వాత ఏంటి? నా యొద్దకు రండి, నేను మీకు. ఎవరన్నారు ఈ మాట? మరి ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రక్షణ పొందిరని అర్థం, దాని అర్థం అందరు కదా. వెరీ గుడ్. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రభు ఏమి ఇస్తా అన్నాడు వాగ్దానం? చెప్పాలి త్వరగా అండి. విశ్రాంతి కదా, సమాధానం ఇస్తా అన్నాడు లేదా? కాబట్టి పొందుకున్నాం కదా. పొందినటువంటి సమాధానం ఇప్పుడు ఎంతమంది కాపాడుకున్నారు హృదయంలో? ఎంతమంది లోపల సమాధానం ఉంది? ఎంతమంది లోపల విశ్రాంతి ఉంది? లేదండి, ఎప్పుడో పోగొట్టుకున్నాం. ఎందుకో తెలుసా? అదిగో ఆ కలవరాల గుండా మీరు కూడా వెళ్ళారు కాబట్టి, ఆ మాటల గుండా మీరు కూడా వెళ్ళారు కాబట్టి ప్రభువు రేపొద్దున అడుగుతాడు, నేనేమి నిన్ను కలవరపరచలేదు నా మాట ద్వారా, నేనేమి నా మాటల ద్వారా నిన్ను చెరపలేదు కదా, ఎందుకు వాళ్ళ మాటలు విన్నావు? నా మాట కదా నువ్వు వినాల్సిందే. నేను నిన్ను ఒక శీలలాగా చూడాలనుకుంటుంటే నువ్వే కదిలిపోతావే, నువ్వే చెరిగిపోతున్నావే, నువ్వే తొలగిపోతున్నావే, ఎందుకు ఇట్లా అయిపోతున్నావు అంటాడు దేవుడు నిన్ను. బైబిల్ ఈ పదం రాయబడింది, ఒక్క నేనొకడు అనే పదం. చెప్పండి అందరూ, ఏ పదం అది? ఒక్క నేనొకడు. తెస్సలోనిక పత్రికలో ఉంది, ఒక్క నేనొకడు. ఈ మాటల చేత మిమ్మును మీరు ఆదరించుకొనుడి. సంగమా, మీ మాటల చేత మిమ్మల్ని మీరు ఆదరించుకోవాలి. ఆదరించే మాటలు మీరు మాట్లాడుకోవాలి. ఆదరించే మాటలు మీ మధ్య ఉండాలి. ప్రోత్సహించుకునే మాటలు మీ మధ్య ఉండాలి. ప్రేరేపించుకునే మాటలు మీ మధ్యలో. ఎవడైనా వచ్చి వేరే మాట మాట్లాడుతున్నాడా? బ్రదర్, ఇది సమయం కాదు కదా, ఇది ఈ స్థలం కాదు కదా, ఇది దానికి అవకాశం కాదు కదా, ఇక్కడ ఎందుకు ఆ మాటలు మనం మాట్లాడుకోవాలి? ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన దేవుని మాటలు కదా, ఆదరణ మాటలు కదా. అది లేదు కదా, ఎప్పుడో పోయింది కదా. అందుకే కదా లోపల ఏం లేదు, సమాధానం. అందుకే ప్రభు అంటున్నాడు, పోయిన దాని గురించి కాదని అడిగేది, ఇప్పుడు నాకు ఒక శీల కావాలి ఈ సంఘంలో. అలాంటి వ్యక్తి నాకు దొరికితే నేను ఆ వ్యక్తి ద్వారా కొంతమందిని స్థిరపరచాలనుకుంటున్నాను, కొంతమందిని ఆదరించాలనుకుంటున్నాను. అలాంటి శీల నాకు కావాలి ఈరోజు అంటున్నాడు దేవుడు. అలాంటి శీల నాకు కావాలి. అలాంటి శీలగా నువ్వు ఉండడానికి నీకు ఇష్టమేనా అంటే నువ్వేం చేయాలి తెలుసా? ముందు నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి అసమాధానం తీసివేయాలి. నీ లోపల ఉన్నటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాట తీసివేయాలి. ఒకటే తీర్మానం చేసుకో, ఈరోజు నుంచి ప్రభువా నేను నీ మాటలతో నింపబడాలి. చెప్పండి అందరూ, ఎవరి మాటలతో? నువ్వు ఏ మాటలతో నింపబడ్డావో దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది కదా. బైబిల్ ఉంది కదా, నీ హృదయం దేని చేత నింపబడి ఉంటుందో దాన్ని బట్టి నీ నోరు. ఈరోజు నీ నోట్లో లోక సంబంధమైన మాటలు వస్తున్నాయి అంటే వ్యర్థమైన మాటలు వస్తాయి. ఇంకా విచారం చెప్పనా, బూతు మాటలు మాట్లాడుతున్నారు చాలామంది దేవుని బిడ్డలు ఈ రోజుల్లో. క్రైస్తవులే మందిరంలోకి వచ్చి నాకు ఒక భాష ఉంటుంది, ఇంటికి పోయి నాకు చూడాలా. ఎట్లా వస్తుంది ఆ మాట అంటారు. కోపం అండి, కోపం వచ్చినప్పుడు రాదా? ఎందుకు వస్తుంది? బాధ అయితే రాదా? ఎందుకు వస్తుంది? అంత కంట్రోల్ లేదా నీ నాలుగుకే? అంత నిన్ను నువ్వు స్వాధీనం చేసుకోలేవా? మనిషివి కాదా? దేవుడు నీకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు కదా, నిన్ను నువ్వు స్వాధీనపరచుకోగలవు కదా. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయం దేంతో నింపబడింది? చెప్పండి, దేంతో నింపబడింది? లోకంతో, చెడు మాటలతో నింపబడింది, చెడు ఆలోచనతో నింపబడింది, చెడ్డ విషయాలతో నింపబడింది. కాబట్టి నోట్లో కూడా అదే మాటలు వస్తున్నాయి. దేవునితో, దేవుని మాటలతో, దేవుని వాక్యంతో నింపబడితే నోట్లోంచి ఏం రావాలా? దేవుని మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి, ఆదరించే మాటలు వస్తాయి, మృదువైన మాటలు వస్తాయి, స్థిరపరిచే మాటలు వస్తాయి,
కోపం పుట్టించే మాటలు కాదు, చెరిపే మాటలు కాదు, సత్యపు మాటలు వస్తాయి, యథార్థమైన మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. అందుకే రెండవది, నువ్వు బలంగా ఉంటే ఇంకో వ్యక్తి నువ్వు ఆదరించగలవు. నువ్వు బలంగా ఉంటే ఇంకో వ్యక్తి నువ్వు స్థిరపరచగలవు. నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? బలంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా? మాటలతో ఎక్కడి వరకైనా పోతుంది జాగ్రత్త. మాటలు ఎక్కడి వరకైనా. ఇద్దరు స్నేహితులు మళ్ళీ చెప్తున్నా, స్నేహితులు ఇద్దరు కలిసి వారి యొక్క గొర్రెల మందలు అన్నీ తీసుకొని ఊరి బయటికి వెళ్ళిపోయి ఒక దగ్గర వాటికి పచ్చిక ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోయి మందను మేపుకుంటూ ఉంటే ఆ ఇద్దరు స్నేహితులు కూడా గొర్రెలన్నింటినీ అలా విడిచిపెట్టి వాటికి అవి ఆహారం తీసుకుంటూ ఉంటే కూర్చొని సరదాగా మాటలు మొదలుపెట్టారు. చెప్పండి, ఏం మొదలుపెట్టారు? ఇక కూర్చొని మాట్లాడుతా ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఒక స్నేహితుడు అన్నాడు, అబ్బా ఆకాశం ఎంత విశాలంగా ఉంది అన్నాడట. ఏమన్నాడు? ఆకాశం ఎంత విశాలంగా ఉంది, అంత విశాలమైనటువంటి పచ్చిక పొలం నా గనక ఉండుంటే ఇంత దూరం వచ్చేది ఉండదు, ఇంత ప్రయాసం ఉండదు కదా అని చెప్పి అన్నాడట. అంటే పక్కనున్న స్నేహితుడు కూడా వాడుకున్నాడు, అన్నాడట, ఆకాశం అంత పచ్చిగా నీది కదా, చూడు ఆకాశంలో మేఘాలు ఎట్లున్నాయో, అన్ని గొర్రెలు నాకుంటే ఎంత బాగుండేదో అని ఆ వ్యక్తి అన్నాడట. ఈ వ్యక్తి ఏమో అంత పచ్చిక నాకుంటే ఎంత బాగుండంటే, ఈ వ్యక్తి ఏమో అంత గొర్రెలు నాకుంటే ఎంత బాగుండంటే, ఇప్పుడు వీడికో డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? యారా 100 గొర్రెలకే పచ్చిక దొరక రోజు ఇబ్బందులు పాలవుతున్నావు, ఆకాశంలో ఉన్న అన్ని గొర్రెలు లాంటి అంత విస్తారమైన గొర్రెలు వస్తే ఎక్కడ అన్నం పెడతావు వాటికి? నువ్వు ఆహారం ఎక్కడ నుంచి తీసుకొస్తావు? పచ్చిక ఎక్కడ దొరుకుద్ది అంటే వెంటనే వీడు అన్నాడంట, ఎరా ఆకాశం అంత పచ్చిక నీకు ఉన్నప్పుడు నా గొర్రెలు నీ పచ్చికలకు పంపినా ఆహారం దొరకదా? ఎందుకు దొరకదు అంటే ఈడు అన్నాడట, నా పచ్చికలోకి నీ గొర్రెలు ఎట్లా వస్తాయి? వస్తే కాలు ఎరగదెత్తా అన్నాడట. అంతేనండి, ఇద్దరు స్నేహితుల మధ్య ఏం స్టార్ట్ అయింది? ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది? నా పచ్చికలోకి నీ గొర్రె రావడానికి వీల్లేదు, నాకు సంబంధించినటువంటి దాన్ని నీ గొర్రె తినడానికి వీల్లేదు అనేటప్పటికీ నా గొర్రెనే వద్దంటావా అని వీడు, నా పచ్చికనే తింటుందని గొర్రె అని వీడు, ఇద్దరు కొట్టుకొని చొక్కాలు చిరిగిపోయినాయి అంటండి. మీరు తెలివిగలిగిన వాళ్ళు కాబట్టి ఆలోచించండి, అసలు వీడికి అంత పచ్చికుందా? లేదే. వానికని గొర్రెలు ఉన్నాయా? లేవే. కానీ గొడవ ఎక్కడ తగ్గిపోయింది? చొక్కాలు చినిగిపోయినాయి. ఎందుకంత గొడవ వచ్చిందంటే ఒక మాట. ఏం మాట? అయ్యి వ్యర్థమైనటువంటి మాటలు. అందుకే అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం ప్రకారం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణం ఎలా ఉందంటే ఈ రోజుల్లో మనల్ని కలవరపరిచే మనుషుల మధ్య, మన మనసులు చెరిపే మనుషుల మధ్య మనం ఉంటున్నాం. కాబట్టి మన సమాధానం మనం పాడు కాకుండా, మనము ఆదరించే వారంగా, మనము స్థిరపడి ఇంకొకరిని స్థిరపరిచే వారంగా మనం ఉండడానికి ఒక తీర్మానంలోకి రావాలి. నేనే పడిపోతే ఇంకెవరు నిలబెట్టగలను? నేనే ఆదరణతో సమాధానంతో నింపబడకపోతే ఇంకెవరు నేను ఆదరించగలను? హెబ్రీ 10వ అధ్యాయం 24వ వచనం రాయబడింది, మీరు ఒకరినొకడు పురికొల్పుకోవాలి అని చెప్పి. చదవండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూట మానక ఒకరినొకడు ఏం చేసుకోవాలి? హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇక్కడ రాయబడుతుంది, కొందరు మానుకొనుచున్నట్లుగా. ఎందుకు కొందరు మానుకొనుచున్నారంటే కలవరాలను బట్టి. ఎందుకు కొందరు మానుకొనుచున్నారంటే చెరిపు చేసే ఆ మాటలను బట్టి. అలాంటి పరిస్థితుల మధ్య మనం ఎలా ఉండాలంటే సమాజము కూట మానకుండా ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ప్రభు యొక్క రాకడ దినం సమీపించటం మనం చూచే కొలది మరి ఎక్కువగా అలాగూ చేస్తూ ఏం చేయాలట? ప్రేమ చూపాలా, సత్కార్యములు చేయాలి. మనము చూపడము చేయడమే కాదు, ఇంకొకరిని కూడా మనం పురికొల్పాలట. అయ్యా ప్రేమ చూపించి, అయ్యా సత్కారం చేద్దాం, అయ్యా ఆదరిద్దాం, అయ్యా ఒకరినొకరు మనం హెచ్చరించుకుందామని. ఈ అనుభవం ఉంటే ఆ సంఘాలు మేలు పొందుతాయి. ఒకవేళ ఈ అనుభవం లేకపోతే శీల లాంటి వాళ్ళు ఆ సంఘంలో లేనట్టే. శీల లాంటి ఒక వ్యక్తి కనపడితే సంఘంలో అనేక మంది సహోదరులు స్థిరపరచబడతారు, వారు ఆదరించబడతారు. ఈరోజున ఒక మనిషికి, ఒక విశ్వాసికి కావాల్సింది ఏంటంటే ఆదరణ. అందరూ చెప్పండి, ఏం కావాలి? ఆదరణ. భోజనం కావాలి అంటే ఎవరికి లేదు భోజనం ఈ రోజుల్లో? ఎవరికి లేదండి?
మా మందిరంలో ఇంత భోజనం పెడుతున్నారంటే ఎవరికి లేదు భోజనం. మా మందిరంలో కూలింగ్ వాటర్ ఇస్తున్నారంటే ఎక్కడ లేవు కూలింగ్ వాటర్, బయటికి పోతే ఎవరైనా ఇస్తారు. మా మందిరంలో అది ఉందండి, ఏసీ ఉందండి, ఇది ఉందండి, ఏసీ ఉందండి, ఏటీఎంలో పోయి నిలబడిన ఏసీ దొరుకుతుంది. అవి కాదు ఇప్పుడు కావాల్సింది. ఏం కావాలా? ఓ వ్యక్తికి ఆదరణ కావాలి సంఘానికి వస్తే, ఓ వ్యక్తికి ప్రేమ కావాలి సంఘానికి వస్తే, ఒక వ్యక్తికి స్థిరపరిచేవారు కావాలి, అలాంటి మాటలు కావాలి సంఘానికి వస్తే, అలాంటి శీల కావాలి, అలాంటి వ్యక్తిగా. అది లేకే ఈ కలవరాలన్నీ కూడా, అది లేక ఈ పరిస్థితులన్నీ కూడా. ప్రభువా, మా సంఘంలో శీలను మీరు సిద్ధపరచు. నేను ఇంకొక వ్యక్తిని ప్రేమించే వ్యక్తిగా, నేను ఇంకొక వ్యక్తిని ఆదరించే వ్యక్తిగా, నేను ఇంకొక వ్యక్తిని స్థిరపరిచే వ్యక్తిగా, ఇంకొక వ్యక్తిని పురికొల్పే వ్యక్తిగా నన్ను సిద్ధపరచు అని మనల్ని మనమే ఇంకొక వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడు. గుర్తుపెట్టుకో, ఈరోజు నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. మొదట నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. మొదట నీకు నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఆ తర్వాత నువ్వు ఇంకొకరి వ్యక్తిని ఏం చేయగలవు? ధైర్యం తెచ్చుకో. మూడో విషయంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తా. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఉంది, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకుని. చెప్పండి అందరూ, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరు ధైర్యపరిచారు దావీదుని? చెప్పాలి. తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని బట్టి కదా. నాకు ఈ మనుషులు కాదు, లేకపోతే ఈ పరిస్థితులు కాదు, లేకపోతే ఆస్తులు కాదు, లేకపోతే ఈ కుటుంబం కాదు, లేకపోతే ఆ పోయినటువంటి సంపద కాదు. నాకు ఎవరు కావాలి? ఇప్పుడు నాకు ఏం పోయినా సరే ఎవరున్నారు? ఇప్పుడు నాకు దేవుడు ఉన్నాడు కదా. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు కదా, దేవుడు నా మీద రాయెత్తలేదు కదా, దేవుడు నా మీద చెయ్యెత్తలేదు కదా, దేవుడు నన్ను ఒక మాట అనలేదు కదా, ప్రభువు ఉన్నాడు కదా అని చెప్పి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని, తాను ధైర్యం తెచ్చుకొని తనతో ఉన్నటువంటి 600 మందిని ధైర్యపరిచాడు. దావీదు ధైర్యం తెచ్చుకుంటే దావీదుతో ఉన్న వారందరూ కూడా ఏం తెచ్చుకున్నారు? ధైర్యం తెచ్చుకొని అప్పుడు బయలుదేరారు యుద్ధానికి. పదండి, మనది మనం సంపాదించుకుందాం, సమకూర్చుకుందాం, రక్షించుకుందాం అని చెప్పి. దావీదు సమస్తాన్ని ఎప్పుడు రక్షించుకున్నాడు, ఎప్పుడు సంపాదించుకున్నాడు తెలుసా? తాను ధైర్యం తెచ్చుకొని పక్కన వాళ్ళందరినీ ధైర్యపరిచాక అప్పుడు వెళ్ళారు ఆడికి. ఎవరో ఆదరించాలని చూడొద్దు ఇప్పుడు సంఘంలో. నువ్వే ఏం చేసుకోవాలి ఇప్పుడు? ఎక్కువ కొంతమంది అంటుంటారు, ఏంటో అండి మా సంఘంలో ఒక్కళ్ళు కూడా నన్ను బాధ పట్టించుకోరు, ఒక్కడు కూడా నన్ను ఆదరించట్లేదు, ఒక్కరు కూడా నాతో ప్రేమ చూపించట్లేదు. నేను అంటున్నాను, నువ్వు చూపి, అయితే నువ్వు ఆదరించైతే, నువ్వు మాట్లాడైతే. నిన్ను ఎవడు వదిలిపెట్టి పొమ్మన్నాడు యెరూషలేముని? వచ్చి మళ్ళీ ఎందుకు నాకు ఒక్క యాజకుడు పట్టించుకోవట్లేదు, ఒక లేవీయుడు పట్టించుకోవట్లేదు అని ఎందుకు నువ్వు కొనగాలి? నేను మళ్ళీ చెప్తా. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు పోతున్నాడు. ఎవరు తప్పదు చెప్పండి ఇప్పుడు? తప్పెవరిది ఇక్కడ? యెరూషలేమును వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నాడు? యెరికోకు పోతున్నాడు. నీవు యెరూషలేం అంటే దేవుని యొక్క సన్నిధిని, ప్రభు యొక్క బలులు అర్పించే స్థలాన్ని విడిచిపెట్టేసి, అక్కడి నుంచి దేవుని మహిమ నిలిచే స్థలాన్ని వదిలేసి యెరికో అనే ఆ లోతట్టు ప్రాంతానికి దిగిపోతూ, శాపగ్రస్తమైనటువంటి విషయాలకు వెళ్ళిపోతూ, మధ్యలో దొంగల చేతికి దొరికితే నువ్వు కొట్టబడింది నీకు కనపడట్లేదు, వస్త్రాలు దోచుకొనబడింది అది కనపడట్లేదు, కొరప్రాణం ఉంది అది కనపడట్లేదు, నువ్వు విడిచిపెట్టబడ్డ ఒంటరిగా అది కనపడట్లేదు, నువ్వు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదం గుర్తు రావట్లేదు, నువ్వు ఎంత నష్టంలో ఉన్నావో అది నీకు కనపడట్లేదు. ఈరోజు నువ్వేమంటావు తెలుసా? యాజకుడు పక్కగా పోయాడండి, చూసి కూడా ప్రేమే లేదు ఆయనకి. లేవీయుడు చూశాడండి, పక్కగా పోయాడండి, ఆయన ప్రేమే లేదండి ఆయనకి. నిన్ను ఎవడు బొమ్మన్నాడు? నువ్వు ఎవరు తెచ్చుకోమని అంత నష్టం నీకు? నీది తప్పు. ఫస్ట్ నీ తప్పు. నువ్వు అక్కడ వదిలిపెట్టడం, అక్కడ నుంచి దిగి రావడం నీ తప్పు ఫస్ట్. నువ్వు యాజకుని అనే ముందు, లేవీయులు అనే ముందు, లేకపోతే సమరయుల్ని మెచ్చుకునే ముందు, లేకపోతే నీకోసం ఇంకొక వ్యక్తి నీకోసం భారం తీసుకుని ఇంకొక వ్యక్తికి నువ్వు భారంగా ఉన్నావంటే ఇదంతా ఎందుకంటే ఫస్ట్ నీదే తప్పు. నీ తప్పు నువ్వు సరి చేసుకుంటే యాజకుడికి తప్పు ఉండదు, లేవీడికి తప్పు ఉండదు, సమరయుడికి నువ్వు భారంగా ఉండవు, ఇంకొక దొంగలకు కూడా నువ్వు తప్పు చేయడానికి అవకాశమేవో. నువ్వు యెరూషలేంలో స్థిరంగా ఉండుంటే. నేను అనేది యెరూషలేం అంటే ఇక్కడ యెరూషలేం అని కాదు. నేను అనేది ఏంటంటే దేవుని యొక్క సన్నిధి నుండి నువ్వు ఏ ఊరైనా సరే మీ సంఘాల్లో, మీ ప్రాంతాల్లో దేవుని సన్నిధి లేకపోతే దేవుని విడిచిపెట్టేసి నీకు నువ్వు శ్రమలు తెచ్చుకుంటూ, రేపొద్దున నేను ఇంత ఇబ్బందుల్లో ఉంటే
వాళ్ళు నన్ను ప్రేమించలేదు, నాకు ఫోన్ చేయలేదు, నన్ను పట్టించుకోలేదు, నా గురించి మాట్లాడలేదు, నా గురించి ప్రార్థన చేయట్లేదని నువ్వు అనొద్దు. అనడానికి నీకు రైట్ లేదు. వాళ్ళు చేసేది చేయింది తర్వాత సంగతి. కానీ నీ గురించి నేను మాట్లాడుతున్నాను. నువ్వు దేవుని విడిచిపెట్టిపోయి, నువ్వు తప్పు మార్గంలోకి వెళ్ళిపోయి, నువ్వు వేరొకరిని అనుసరించి శ్రమలు నీ జీవితంలో విస్తరించగా నువ్వు ఇంకొకసారి జడ్జిమెంట్ ఇవ్వడానికి వీల్లేదు. తప్పు నీదే అంటా నేను. మనస్సులు కలవరపరిచేవారు చుట్టూ ఉన్నారు. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం ఆదిమ సంఘంలోనే ఉన్నారా లేదా? ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ప్రభు రాకడ వరకు ఉంటారు, అంతే. ఇంకా పెరుగుతారు. నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి భారం మాత్రం నీదే. ఇంకా కొంచెం ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటే ఇంకొక వ్యక్తిని ఆదరించే స్థిరపరిచే స్థాయికి నువ్వు రావాలి అనేది దేవుని ఆశ ఈరోజు. అలాంటి స్థాయికి నువ్వు రావాలనేది నువ్వు ఒక తీర్మానంగా చేసుకోవాలి. ప్రభువా, నేను స్థిరంగా ఉండాలి, ఇంకొక వ్యక్తిని స్థిరపరచాలి. నేను నీ యొక్క విశ్రాంతిని కాపాడుకోవాలి, నేను ఇంకొక వ్యక్తిని ఆదరించాలి. అది నాకు సహాయం చేయి. చివరిగా చూడండి దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 40-41 వచనాలు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 40వ వచనం, 41వ వచనం. సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇక్కడ రాయబడుతుంది, ఆ పైన ఎప్పుడైతే ఆదరించి స్థిరపరిచాడో కొంతకాలం గడిపి 34వ వచనం ప్రకారం సెలవు తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు యెరూషలేముకి శీల. పౌలు, బర్నబా మాత్రం అంతియోకయలో ఉండి అక్కడే సువార్త ప్రకటిస్తూ వాక్యం చెప్పి సంఘాలు స్థిరపరిచి ఇంకా ముందుకు ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం తర్వాత పౌలుకు ఒక భారం వచ్చింది. ఏంటంటే, మనం ఇంతకాలం సువార్త ప్రకటించినటువంటి, మరి మొన్న పత్రిక అందించినటువంటి, లేకపోతే కొంతమందిని ఆదరించినటువంటి ఆ సంఘాలు ఇప్పుడు ఎట్లున్నాయి ఒకసారి మళ్ళీ పోయి చూద్దాం, విజిట్ చేద్దాం ఒకసారి ఆ సంఘాలన్నీ అని చెప్పి పౌలు, బర్నబాకు ఒక ఆలోచన వచ్చి, నువ్వు ఈ దిక్కు వెళ్ళు, నేను ఆ దిక్కు వెళ్తానంటే, ఆ సమయంలో ఒక మాట వచ్చింది ఏంటంటే, మార్కుని వెంట పెట్టుకొని పోదాం అన్నారు. అంటే అది పౌలుకి ఇష్టం కాల, బర్నబాకు మాత్రం ఇష్టమైంది. ఇష్టమైతే పౌలు ఒప్పుకోక అలా కొంచెం డిస్కషన్ జరిగి పౌలు ఏమన్నాడంటే, నేను శీలను పిలిపించుకుంటాను, నేను శీలను తీసుకొని పోతాను, నువ్వు మాత్రం మార్కుని వెంట పెట్టుకొని పో అంటే, అప్పుడు బర్నబా, మార్కు వాళ్ళందరూ ఒకవైపు వెళ్తారు. పౌలుతో ఎవరు వస్తాడు? ఇప్పుడు శీల వస్తాడు. ఇప్పుడు శీలకు వర్తమానం వెళ్ళింది యెరూషలేముకి. పౌలు పిలుస్తున్నాడు, అంతియోకయలో ఉన్నాడు, నువ్వు యెరూషలేముకి విడిచిపెట్టి వచ్చేసేయి. ఎందుకు రావాలంటే పౌలుతో కలిసి సువార్త చేయాలి నువ్వు. శీల యొక్క ఆత్మీయ స్థితి ఏంటంటే, వాక్యంలో లోతైన అవగాహన కలిగిన వాడు, ప్రార్థనాపరుడు, సహోదరులలో ముఖ్యుడు, అందరి చేత యోగ్యుడిగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, తర్వాత ఒక ప్రవక్త. అంతేకాదు, తను మాట్లాడుతుంటే అనేకులు ఆదరించబడేవారు, స్థిరపరచబడేవాడు. ఇన్ని యోగ్యతలు ఉన్నటువంటి ఒక శీలని పౌలు ఏమని అడుగుతాడంటే, నువ్వు నాకు ఒక కంపానియన్గా రావాలరా, నువ్వు నాకు ఒక జత పనివానిగా రావాలరా, నువ్వు నా ప్రక్కన ఉండాలిరా అంటే వెంట పెట్టుకొని పోతానంటే, ఇప్పుడు శీల ఏమన్నా తెలుసా? అదే శీల స్థానం నువ్వు నేను ఉంటే ఏమని వాళ్ళని తెలుసా? నేను నీకు తోడు రావడం ఏంటి? నాకు ఆల్రెడీ చేయగలను, నేను చెప్పగలను, నేను అది చేయగలను, ఇది చేయగలను. నువ్వు ఇంకొక వ్యక్తి ఎవరైనా ఈ మధ్య జూనియర్స్ ఉన్నారు, లేకపోతే అది కొత్తగా రక్షించబడి వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళు, నా పరిచయం నేను చేస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రవక్తనే కదా, నేను కూడా ఆదరించగలను, నేను స్థిరపరచగలను, నేను సంఘాన్ని కట్టగలను, నేను కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తిని కదా. నేను నీ పక్క రావడం ఏంటి? నీ మాట కోసం యెరూషలేమును వదిలేయడం ఏంటి? నీ కోసం నేను కూడా ఆ ప్రాంతం ఈ ప్రాంతం తిరగడం ఏంటి అని చెప్పి మాట్లాడలేదు మనలాగా. మనమైతే ఆ మాటలు అందుమేమో. శీల ఏం చేస్తున్నాడంటే, తన కంఫర్ట్స్ అన్నీ వదిలేస్తున్నాడు. ఇప్పుడు మూడో మాట ఏంటంటే, సాక్రిఫిషియల్ ఇన్ షేరింగ్. భాగాన్ని తీసుకోవడానికి, పరిచర్యను తను కూడా ఆ పాలు పంపులు పొందడానికి, తనకున్నటువంటి యోగ్యతలు, తనకున్నటువంటి అర్హతలన్నీ ప్రక్కన పెట్టి, తనకున్నటువంటి సౌకర్యాలన్నీ విడిచిపెట్టి, పౌలు ఎక్కడికంటే అక్కడ సరే పద అని చెప్పి తిరగడానికి పౌలుతో కలిసి నడవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు శీల ఎక్కడున్నాడంటే పౌలు ప్రక్కన ఉండి, మీరు ఎక్కడైనా చూడండి, ఆ తర్వాత నుంచి పౌలు శీల అని కనబడుతుంది. ఏం తక్కువ శీలకి? శీల ఒక ప్రత్యేకమైనటువంటి టైటిల్ ఇవ్వచ్చు శీలకి, కానీ తను ఎట్లా కనపడని తగ్గించుకొని మళ్ళీ
ఇంత ముఖ్యుడైనా, ఇంత వాక్యం ఇంత పరిచయం చేయగలిగిన వ్యక్తి అయినా సరే పౌలు ప్రక్కన ఉండడానికి ఇష్టపడ్డాడు. పౌలుతో కలిసి చేయడానికి ఇష్టం. చాలామంది కలిసి చేయడానికి ఇష్టపడలేరు. ఎందుకో తెలుసా? మేమేం తక్కువ అనేది వస్తుంది కాబట్టి. నీకంటే మేమేం తక్కువ. ఈ రోజుల్లో కొంతమందికి ఏదైనా చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఎందుకో తెలుసా? మీరు చెప్తే మేము వినేదేంటి, మీకేంటి, మాకేంటి, దేనికంటే మీరు యోగ్యులు, మేము దేనికంటే తక్కువ వాళ్ళం, మీరు మాకు చెప్పేదేంటి అనేది వచ్చింది ఇప్పుడు. ఎంత అంటే చైర్లో కూర్చున్న పెద్ద అంకులు చెప్తే కింద కూర్చున్న చిన్న పిల్లోడు కూడా వినే పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఎందుకని? మీరు మాకు చెప్పేది ఏంటి అంకుల్ అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. శీలను చూసి నేర్చుకోవాలా. ఇన్నుండి కూడా నువ్వు నాతో కలిసి రావాలి, కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళాలి, సంఘాలు స్థిరపరచాలి, వారు ఎట్లా ఉన్నారో చూడాలి, ఒకవేళ ఎక్కడైనా అవసరం ఉంటే నువ్వు వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, అది ఇది అంటే ఈ మార్గంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. అయినా సరే అంటే ఏదైనా పర్వాలేదు, పౌలు గారు రమ్మన్నారు, మీతో కలిసి నడుస్తానని చెప్పి తనను తాను అప్పగించుకున్నాడండి. తను అప్పగించుకున్నాడు. ఈ రోజున సంఘంలో సేల్ లాంటి వాళ్ళకి కావాలంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు దేనికైనా ఏ పనికైనా నేను పిలిచినప్పుడు ఇదిగో నువ్వు కలిసి నడవాలి, నువ్వు కలిసి పని చేయాలి, నువ్వు కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేయడానికి ఇష్టపడాలి, కొన్నిసార్లు నిందలు పడాలి, మాటలు పడాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, శ్రమలు ఉంటాయి. అయినా సరే నువ్వు నిలబడగలవా అంటే ప్రభువా ఓకే అని సిద్ధపడే శీలలు కావాలి. జిమ్ ఎలియట్ అని ఓ దైవజనుడు, ఒక మిషనరీ, అమెరికాలో తనకున్నటువంటి సౌకర్యాలన్నీ విడిచిపెట్టి ఈక్వెడార్ అనే ప్రాంతానికి వెళ్ళి అకా అనే తెగకు చెందినటువంటి వ్యక్తుల మధ్య సేవ చేస్తూ ఎన్నో నిందల అవమానాలు పొందాడు. వాస్తవానికి అమెరికాలో తను వెల్ సెటిల్డ్, చాలా కంఫర్ట్స్ తనకు ఉన్నాయి, అన్నీ వదిలేశాడు. దేనికోసం అంటే వీళ్ళకి దేవుని మాటలు చెప్పాలి కదా అని చెప్పి అన్నీ వదిలిపెట్టి వీళ్ళ మధ్యకు వచ్చి సువార్త చెప్తుంటే వాళ్ళు ఏం చేశారు? ఆ వ్యక్తిని చంపేశారు. అక్కడ చనిపోయాడు. చంపేస్తే జిమ్ ఎలియట్ భార్య ఎలిజబెత్ ఎలియట్ తాను తీర్మానం చేసుకుంది ఏంటంటే, ఎక్కడైతే నా భర్త చనిపోయాడో అక్కడి నుంచి నేను మొదలు పెడతానని చెప్పి తాను అమెరికాలో అవన్నీ వదిలేసి విడిచిపెట్టి మళ్ళీ బయలుదేరి ఈక్వెడార్కి వచ్చింది. నా భర్త ఎక్కడైతే పరిచర్య ఆపాడో, నా భర్త ఎక్కడైతే చనిపోయాడు, నా భర్త ఏ ప్రాంతంలో ఏ ప్రజల కొరకైతే ప్రాణాలు అర్పించాడో, తన ఉద్దేశం నెరవేరాలి, ఆ వ్యక్తులు మారు మనసు పొందాలి, వారు ప్రభువుని తెలుసుకోవాలని చెప్పి అమెరికాను విడిచిపెట్టి మళ్ళీ ఎలిజబెత్ ఎలియట్ ఈక్వెడార్లోని ఆ అకా అనే తెగ జాతికి చెందినటువంటి వారి మధ్యకు వచ్చి దేవుని మాటలు అందిస్తుంటే, వాళ్ళు భర్తను చంపినా సరే ఏమేంటి మళ్ళీ వచ్చిందేమే, భర్తను చంపినా కూడా భయపడలేదేంటి అని చెప్పి వచ్చి మాట్లాడుతుంటే వినడానికి ఇష్టపడ్డారు వాళ్ళు. అట్లా ఒక్కొక్కరు మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకున్నారు. అలాంటి ఎలిజబెత్ ఎలియట్లు, అలాంటి జిమ్ ఎలియట్లు, అలాంటి మిషనరీలు, అలాంటి భక్తులు, అలాంటి అపోస్తలులు, అటువంటి క్రీస్తు శిష్యులు అనేకుల యొక్క త్యాగాల ద్వారా, అనేకుల యొక్క సమర్పణ ద్వారా, అనేకుల యొక్క నెత్తురు మీద, అనేకుల యొక్క చెమట మీద కట్టబడినటువంటి ప్రజలము ఇక్కడ ఉన్నటువంటి నేను కానీ మనందరం కానీ. ఇన్ని త్యాగాల మీద కట్టబడినటువంటి నిలబడినటువంటి మనం మరి దీన్ని నిలబెట్టడానికి, లేకపోతే ప్రభు యొక్క పరిచర్య ముందుకు తీసుకెళ్ళడానికి, లేకపోతే సంఘాలను స్థిరపరచడానికి మనం ఏమాత్రం త్యాగాలు చేయగలుగుతున్నాం? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏదో గొప్ప గొప్ప త్యాగాలు చేసిన పని లేదు, నువ్వు స్థిరంగా ఉంటే చాలు నాకు అదే సంతోషం, నువ్వు స్థిరంగా ఉంటే చాలు నాకు అదే సంతోషం, ఇంకో వ్యక్తి నీ ద్వారా ఆదరించబడితే చాలు నాకు అదే సంతోషం, నాకు శీల కావాలంటాడు ప్రభు. ఆదిమ సంఘంలో నాకు ఒక శీల ఉన్నాడు, ఈ రోజులో నాకు ఒక శీల కావాలి. ఐ వాంట్ ఎ సైలస్. మీ సంఘంలో నాకు ఒక శీల కావాలి. ప్రభు అడుగుతుంటే మనల్ని ఆత్మీయమైనటువంటి శీలలుగా సిద్ధపరచుకుంటే ఎంత గొప్ప భాగ్యం అది. ప్రభు ఎంత సంతోషిస్తాడు. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. అలాంటి స్థిరుడు, అలాంటి కదలని వాడు, అలాంటి ఆసక్తిపరుడు ఆనాడు శీల, ఈనాడు మనం కూడా సిద్ధపడితే మనం కూడా ఏం చేయాలంటే నెంబర్ వన్ ప్రభు చేత ఏర్పాటు చేయబడే రీతిగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దానికి తగినటువంటి నమ్మకత్వాన్ని ఆత్మీయంగా మనం కలిగి ఉండాలి. మనుషుల ఎదుట కాదు, పై రూపం కాదు. విన్నాము కదా, దేవుని ఎదుట యోగ్యునిగా మనల్ని మనం
కనపరుచుకోవాలి. నెంబర్ టూ అలాంటి శీలగా మనం సిద్ధపరచబడాలి అంటే మనం ఇంకొక వ్యక్తిని ఆదరించే విధముగా, ఇంకో వ్యక్తిని స్థిరపరిచే విధముగా మన జీవితాలు మనం సిద్ధపరచుకోవాలి. మన మాటల ద్వారా, మన యొక్క ప్రజెన్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించబడాలి, దీవించబడాలి. నెంబర్ 2 శీలలాగా ఉండడం అంటే ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల గుండా దేవుడిని నడిపించినప్పుడు, కొన్నిసార్లు ఇంకొక జతగా దేవుడు నిన్ను నియమించినప్పుడు తగ్గించుకోవడానికైనా, నీ సౌకర్యాలు విడిచిపెట్టడానికైనా, ప్రభు యొక్క ఇరుకు మార్గములు, ఇబ్బందుల మార్గం నడిపించినా సరే ప్రభువా నేను వెళ్తాను అని చెప్పి నిన్ను నువ్వు అప్పగించుకోవడానికైనా ఇష్టపడాలి. శీల ఒక ప్రాఫిట్ అయినప్పటికి కూడా, శీల ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా, శీల ఒక ఏర్పరచబడిన వ్యక్తి అయినా సరే, శీల ఒక ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి, వాక్యం తెలిసిన వ్యక్తి అయినా సరే, శీల ఒక శక్తి కలిగినటువంటి వ్యక్తిగా అయినప్పటికీ కూడా, భక్తిపరుడైనప్పటికీ కూడా ఎక్కడ కూడా తనను తాను కనపరుచుకోవడం కానీ, హెచ్చించుకోవడం కానీ, ఎక్కువ తక్కువ మాట్లాడినట్లుగా కానీ ఎక్కడ కనబడట్లేదు. అలాంటి ఒక శీల ఓ సంఘానికి ఆశీర్వాదకరం. అలాంటి శీలగా ఉండడానికి ప్రభు మనకు కూడా సహాయం చేయనుగాక. ప్రేంగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, సర్వశక్తిగల ప్రభువా, యేసు ప్రభువారి నామమున మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు సెలవు దినం కనుక మీ సన్నిధిలో యెరూషలేములో మందిరములో మేము కలిసి మీ వాక్యమును ధ్యానించుటకు అనుగ్రహించిన మీ కృప కొరకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా తీసుకొచ్చిన మీ లేఖనం కొరకే మీ స్తోత్రాలు తండ్రి. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. తండ్రి, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదండి, స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులను సెలవిచ్చారు. ప్రేంగళ మా పనులు తండ్రి, మీ భక్తులు, మీ ప్రియులు మా తండ్రి ఏ విధంగా వాళ్ళు మా తండ్రి మీ బిడ్డలను ఆదరించినారు, మరి శీల ఏ విధంగా మా తండ్రి అక్కడ పెక్కు మాటల చేత మీ సంఘాన్ని ఆదరించినాడు చూస్తూ వచ్చిన. ఓ ప్రభా, ఏ విధంగా మా తండ్రి మేము కూడా మా తండ్రి దినాల్లో మిమ్మల్ని సేవించుటకు, మీ కొరకు, మీ సంఘము కొరకు ప్రయాసపడడానికి కృప అనుగ్రహించండి. మీ కరుణా కటాక్షములు చూపించండి. నమ్మదగిన దేవుడుగా, పరిశుద్ధమైన తండ్రిగా ఉందకే మీ స్తోత్రాలు. దావీదు ఏ విధంగా మా ప్రభావం దాగి ఉన్నాడు, మీ సమయంలో మీరు తగిన కాలమందు మా తండ్రి అతన్ని హెచ్చించినారు. అలాగనే స్త్రీలకు కూడా తగిన కాలమందు మీరు హెచ్చించినారు. ఆ విధంగా మేము మీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండడానికి సహాయం చేయండి. ఈ కరుణా కటాక్షములు మాకు చూపించండి. నమ్మదైన దేవుడిగా మాకుందుకే మీ స్తోత్రాలు. మా తండ్రి, మరి వ్యర్థమైన మాటలు కాకుండా మీ మాటలు మాట్లాడడానికి సహాయం చేయండి. హృదయం తండ్రి నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మీ వాక్యంలో చూస్తున్నాం కనుక మా హృదయంలో మీ వాక్యం ఉంచుకోవడానికి సహాయం చేయండి. తండ్రి, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవరని మీరు సెలవిచ్చినారు. అందుకొరకే మేము శీలలాగా మీ బిడ్డలను ఆదరించాలంటే మా హృదయం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలా అని మీ వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభు, ఆ విధంగా మేము పవిత్రంగా ఉండడానికి సహాయం చేయండి. వాక్యమును దీవించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ప్రేమైన సోదరుడా, సోదరి, సమయంలో దేవుని మాటలు విన్నాం. మనము కూడా దేవుని ఇంటిలో, దేవుని మందిరంలో, సహవాసంలో శీలలాగా ఉండాలంటే మొట్టమొదటిగా నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ పాపాలన్నీ క్షమించబడి ఉండాలి. లేకపోతే నీవు దేవుని పరిచర్యలో శీలలాగా ఉండలేవు, ఆదరించలేవు.
ఇతరులకు క్షేమము కలగ చేయలేదు. కనుక నీ హృదయం చెడిపోయి ఉంటే భయంకరమైన వ్యాధి గలదని బైబిల్ చెప్తుంది. ఈ మధ్యాహ్న కాలంలో ప్రియ సోదరుడా సోదరి, నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శుభ్రం చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. హృదయములో ఉన్న దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇవన్నీ కూడా నీ హృదయంలో నుండి తీసేస్తాడు. మనకి మధ్యాహ్న కాలంలో తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, మొట్టమొదటిగా నా హృదయమును కడగండి. శీలవలే మీ పరిచర్య చేయటి కొరకు నా హృదయం సరిగా లేదు, నా హృదయం అంతా కూడా పాపంతో నిండి ఉంది. యేసు ప్రభువా, నా పాపాలన్నీ కూడా క్షమించు, నీ కలువరి శిలువ రక్తముతో కడుగు అని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీకు గొప్ప రక్షణ ఇస్తాడు, పాప క్షమాపణ ఇస్తాడు. హృదయం అంతా శుభ్రమైన తర్వాత మంచి మాటలు నీ హృదయం నుంచి వస్తాయి. శీలవలే ఇతరులు కూడా ఆదరిస్తావు. కనుక ఈ తీర్మానం కలిగి ఉండు, ఈ వాక్యం హృదయంలో భద్రం చేసుకో. ఇప్పుడే ఈ సమయంలో నేను చిన్న ప్రార్థన చేసుకో మనసులో. యేసు ప్రభువా, నా పాపములు క్షమించు, నీ కలువరి శిలువలో కార్చిన అమూల్యమైన రక్తంతో నా పాపాలన్నీ కూడా కడుగు, పరిశుద్ధపరచు. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో నువ్వు అప్పగించుకో, తీర్మానం చేసుకో. ప్రభు బిడ్డగా నీవు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. కనుక దేవుని యొక్క మరి సంకల్పములో, ఆయన ఉద్దేశములో నీవు ప్రభు బిడ్డలను ఆదరించేవాడుగా, శీలలాగా ప్రభు నిన్ను మరి సిద్ధం చేస్తాడు. కనుక నీ పాపాలు క్షమించబడకుండా, నీ జీవితం మార్చబడకుండా నీవు ఇతరులను ఆదరించలేవు. అందుకొరకు ఇదే సమయం, మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్ష దినం. తీర్మానం చేసుకో. నీ హృదయం ప్రభుకి, ప్రభు నీ పాపాలన్నీ క్షమించి నూతనపరుస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటే మేము మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. మీరు ఎక్కడున్నా మీ చేయి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. కనుక నేను కూడా శిలలాగా ఉండాలి ప్రభా. మరి నా హృదయం అంతా కూడా పాపంతో ఉంది. ఇంకా ఎవరైనా సహోదరి, ప్రభు నీ పాపములు క్షమించి నీతిగా తీర్చునుగాక. ఇంకెవరైనా త్వరగా చూపించండి. సహోదరుడా, ప్రభు నీ పాపాలు క్షమించి ప్రభు రక్తంతో నిన్ను కడుగునుగాక. ఇంకెవరైనా సహోదరులైనా సహోదరులైనా సిద్ధంగా ఉన్నవారు శీలలాగా ప్రభు కొరకై మరి జీవించాలంటే మొట్టమొదటిగా నీ పాపాలు క్షమించబడాలి ఉండాలి, నీ పాపములన్నీ కూడా మన్నించబడి ఉండాలి. కనుక మీరు ఆ విధంగా దేవుని యొక్క ఇంటిలో, దేవుని పనిలో మీరు కూడా పాలు పంపులు కలిగిన వారుగా ఉంటారు.